హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ యొక్క సెషన్లో నేను జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ని మీకు ఆన్సర్ చేయబోతున్నాను. ఆ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వోలటైల్ అండ్ ట్రాన్సియంట్ ఇన్ జావా? ఈ వోలటైల్ అండ్ ట్రాన్సియంట్ అనేటి జావాలో కీవర్డ్స్ అండి. ఓకే, వోలటైల్ అనేది ఒక జావా కీవర్డ్, ట్రాన్సియంట్ అనేది ఇంకొక జావా కీవర్డ్ అండి. ఇది డిఫరెన్స్ అని అడిగారు కానీ ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏముండదండి. దీని దీని యొక్క యూజ్ వేరే ఉంటది. వోలటైల్ కీవర్డ్ యొక్క యూజ్ వేరే ఉంటది, ట్రాన్సియంట్ యొక్క యూజ్ వేరే ఉంటది. ఒక కామన్ పాయింట్ అయితే ఉందండి, అదేంటంటే ఈ రెండు కీవర్డ్స్ మనము ఒక వేరియబుల్ ముందట పెట్టొచ్చు. ఓకే, ఒక వేరియబుల్ మనము జావాలో క్రియేట్ చేస్తాం కదా, ఆ వేరియబుల్ క్రియేట్ చేసే దాని ముందు ఈ వొలటైల్ కీవర్డ్ పెట్టొచ్చు, ట్రాన్సియంట్ కీవర్డ్ పెట్టొచ్చు. ఎందుకు పెట్టాలనేది మనం ఆన్సర్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ డిఫరెన్స్ అంటూ ఏం లేదు. ఇవి రెండు కీవర్డ్సే. కామన్ పాయింట్స్ వచ్చేసి ఇవి రెండు కీవర్డ్సే జావాలో. ఇవి వేరియబుల్స్ ముందర పెడితే ఏం జరుగుతుంది అనేది మనము ఈ క్వశ్చన్ కి మనము ఆన్సర్ కానీ వివరణ కానీ ఇవ్వగలిగితే సరిపోతుందండి. డిఫరెన్స్ అంటూ పర్టికులర్ గా ఏం లేదండి. ఓకే, సరే మొదలు పెడదామండి. ప్రాక్టికల్ గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థియరిటికల్ గా చెప్పుకుంటూ ప్రాక్టికల్ గా కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ వొలటైల్ గురించి మాట్లాడుకుందాం అండి. ఓకే, ఫస్ట్ వొలటైల్ గురించి మాట్లాడుకుందాం. ఈ వొలటైల్ అనేది జావాలో ఒక కీవర్డ్ అండి. ఇది మనం వేరియబుల్ ముందట పెట్టొచ్చు. ఓకే, ఈ వొలటైల్ కీవర్డ్ ని మనము ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాం కదా, ఆ డిక్లరేషన్ ముందట వొలటైల్ అని చెప్పేసి డిక్లేర్ చేసుకోవచ్చు. చేసుకుంటే ఏమవుతుందంటే మనకి జావాలో మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. అక్కడ ఏంటంటే ఎప్పుడైనా మల్టీ థ్రెడెడ్ అప్లికేషన్స్ కానీ ప్రోగ్రామింగ్ కానీ ఎన్వైరన్మెంట్ కానీ ఏమైనా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మల్టిపుల్ థ్రెడ్స్ ఒకటే ప్రోగ్రామ్ లో మల్టిపుల్ థ్రెడ్స్ రన్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క థ్రెడ్ ఒక పని చేస్తూ ఉంటుందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్ తీసుకుందామండి. ఓ హోటల్లో ఒకటే సర్వర్ ఉన్నాడు అనుకుందాం, 100 టేబుల్స్ ఉన్నాయి అనుకుందాం. ఒకటేసారి 100 మంది వస్తే ఈ ఒక్క సర్వర్ ఈ 100 మెంబర్స్ ఈ 100 మంది దగ్గరికి వచ్చి టేబుల్ దగ్గరికి వచ్చి ఆర్డర్ తీసుకునే వరకు చాలా టైం పడుతుంది. కాబట్టి వాళ్ళ హోటల్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక సర్వర్ బదులు ఒక 10 కానీ 15 కానీ పెట్టుకుంటారు వాళ్ళు. అప్పుడు ఈ 10 కానీ 15 కానీ సర్వర్లు ఏం చేస్తారు, ఓకే, వెయిటర్లు కానీ సర్వర్లు అంటాం కదా మనం, వాళ్ళు మన టేబుల్స్ దగ్గరికి ఒకటేసారి అదే టైంలో ఒకటేసారి ఒక సర్వర్ ఒక టేబుల్ మీదకి వెళ్తే ఇంకో సర్వర్ ఇంకో టేబుల్ దగ్గరికి వెళ్ళి కస్టమర్స్ నుంచి ఆర్డర్ తీసుకుంటాడండి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, టైం అనేది సేవ్ అవుతుంది. అట్లనే మనం జావా ప్రోగ్రామింగ్ లో కూడా మల్టీ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్ లో ఇదే పరిస్థితి అండి. ఒకటే థ్రెడ్ అంటే ఒక థ్రెడ్ అంటే సర్వర్ ఇక్కడ. ఓకే, థ్రెడ్ అంటే ఒక సర్వర్ అనుకుందాం. ఓకే, ఆ హోటల్లో 10-15 సర్వర్లు ఉన్నట్టు ఇక్కడ 10-15 థ్రెడ్స్ మనం రన్ చేసుకుంటే ఒకటే టైంలో 10-15 థ్రెడ్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. మీకు ఒక్కొక్క థ్రెడ్ ఒక పని చేస్తూ ఉంటది అట్లా. ఓకే, అయితే అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ అన్ని థ్రెడ్స్ మల్టీ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్స్ లో మల్టిపుల్ థ్రెడ్స్ వర్క్ అయ్యేటప్పుడు ఒకటేసారి పనిచేసేటప్పుడు, ఓకే, ఒకటే వేరియబుల్ లో నుంచి ఆపరేట్ చేయాలనుకుంటున్నాయి. ఓకే, ఒక థ్రెడ్ అదే వేరియబుల్ సంబంధించిన డేటాని వాడుతుంది, ఇంకో థ్రెడ్ కూడా ఓకే అదే వేరియబుల్ సంబంధించిన డేటాని వాడుతుంది. అయితే ఒక థ్రెడ్ వచ్చేసి ఈ పర్టికులర్ వేరియబుల్ ఏదైతే అన్నానో, ఆ మిగతా థ్రెడ్స్ కూడా వాడే వేరియబుల్ ఏదైతే అన్నానో, ఒక థ్రెడ్ అందులో మల్టిపుల్ ఉన్న థ్రెడ్స్ లో ఒక థ్రెడ్ వచ్చేసి ఆ వేరియబుల్ యొక్క వాల్యూ చేంజ్ చేస్తే ఈ చేంజ్ అయిన అప్డేటెడ్ వాల్యూ వచ్చేసి మిగతా థ్రెడ్స్ కూడా విజిబుల్ అవ్వాలండి. ఇలా చేంజ్ అయినట్టు తెలియాలి, అది కూడా ఆటోమేటిక్ గా. ఓకే, మనము ఇట్లా ఒక థ్రెడ్ వచ్చిందని చెప్పేసి ప్రోగ్రామింగ్ లో ఏదో రాసి ఈ థ్రెడ్ వచ్చి వేరియబుల్ డేటాని చేంజ్ చేసిందని మిగతా థ్రెడ్స్ కి మళ్ళా సపరేట్ గా చెప్పనవసరం లేదు. ఆటోమేటిక్ గా అప్డేటెడ్ వాల్యూ అనేది ఆ వేరియబుల్ యొక్క అప్డేటెడ్ వాల్యూ ఈ పర్టికులర్ థ్రెడ్ వచ్చి అప్డేట్ చేసింది అనే విషయం మిగతా థ్రెడ్స్, ఈ వేరియబుల్ వచ్చేసి కామన్ గా అన్ని థ్రెడ్స్ వాడుతున్నాయి కాబట్టి మిగతా థ్రెడ్స్ కూడా అప్డేట్ వెళ్ళిపోవాలి, వాటికి విజిబుల్ ఉండాలి, అవి యాక్సెస్ చేసినప్పుడు అప్డేటెడ్ వాల్యూ తెచ్చుకోగలగాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ వేరియబుల్ మల్టీ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్ ఉన్నప్పుడు మల్టిపుల్ థ్రెడ్స్ ఒకటే వేరియబుల్ మీద పర్ఫామ్ చేసినప్పుడు ఆ వాల్యూ అన్ని వేరియబుల్స్ మధ్యలో తిరగాలి అంటే, ఓకే, అప్డేటెడ్ వాల్యూ అన్ని థ్రెడ్స్ వాడుకోవాలంటే మనం ఆ వేరియబుల్ నార్మల్ వేరియబుల్ అయితే సరిపోదండి. ఆ వేరియబుల్ ముందట ఈ వొలటైల్ అనే కీవర్డ్ అనేది మనము పెట్టాలి. ఓకే, ఈ వొలటైల్ అనే కీవర్డ్ ని మనము ఆ వేరియబుల్ ముందర ప్రొవైడ్ చేస్తే అప్పుడు ఈ థ్రెడ్స్ అన్ని ఈ వేరియబుల్
ఈ వేరియబుల్ యొక్క డేటా వచ్చేసి ఒక మెయిన్ మెమరీలో స్టోర్ అయిపోతుందండి. ఈ మెయిన్ మెమరీలో స్టోర్ అయిన డేటాని ఈ మల్టిపుల్ థ్రెడ్స్ యాక్సెస్ చేసుకోగలుగుతాయి. ఓకే, అందులో అప్డేట్ చేయగలుగుతాయి. అదే అప్డేట్ చేయాలన్నా అదే మెయిన్ మెమరీకి వెళ్ళి అప్డేట్ చేయాలి, తీసుకోవాలన్నా అదే మెయిన్ మెమరీ నుంచి తీసుకుంటాయి. ప్రతి థ్రెడ్, మల్టిపుల్ థ్రెడ్స్ లో ప్రతి థ్రెడ్ అదే పని చేస్తుంది. సరే, సపరేట్ థ్రెడ్ యొక్క క్యాషీ మెమరీలో ఆ అప్డేటెడ్ వాల్యూ పెట్టుకోవడం బదులు ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక వేరియబుల్ బిఫోర్ గా ఒక వేరియబుల్ ముందు మనం వొలటైల్ అని చెప్పి రాస్తే, ఓకే, అప్పుడు మల్టిపుల్ థ్రెడ్స్ వచ్చేసి ఒక కామన్ మెమరీ మెయిన్ మెమరీ నుంచి ఆ ఆపరేషన్స్ అనేది జరుగుతాయి. అంటే అలా అప్డేట్ చేసుకుంటాయి, తీసుకుంటాయి. ఓకే, లేటెస్ట్ వాల్యూ తీసుకుంటాయి. ఇక్కడ అదే రాస్తున్నామండి. ఓకే, సో ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు తెలుగులో ఇస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, ఈ పాయింట్స్ 3 పాయింట్స్ అయిపోయినాయి ఆల్రెడీ. ఓకే, ఒక థ్రెడ్ చేసిన అప్డేట్ మిగతా థ్రెడ్స్ కూడా ఏమి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ లేకుండా, ఎక్స్ట్రా ఏం రాయకుండా, కోడ్ రాయకుండా మిగతా థ్రెడ్స్ కూడా వచ్చేటట్టు చేయాలి, అప్డేటెడ్ వాల్యూ వచ్చేటట్టు చేయాలి. దానికే మనం వొలటైల్ అనేది వేరియబుల్ ముందర పెడతాము. సరే అండి, ఇది కాన్సెప్ట్ వైజ్ గా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. కానీ వొలటైల్ కీవర్డ్ మనం ఎట్లా వాడాలి ప్రోగ్రామ్ లానే చూపిస్తాను. మల్టీ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్ ఏం చూపియాను, మల్టిపుల్ థ్రెడ్స్ తోటి ఎట్లా ఆపరేషన్ అవుతుంది అంత అవసరం లేదు. జస్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. చాలా ఒక రకమైన టిపికల్ క్వశ్చన్ అండి, దాని ఎప్పుడు రాదు. ఇంతవరకు చెప్తే థియరిటికల్ గా చెప్తే సరిపోతుంది. ఓకే, సో అంత డెప్త్కి వెళ్ళి ఎవరు అడగరు. అడిగినా కానీ ఇప్పుడు చెప్తే మాత్రం మీరు వాళ్ళు ఏంటంటే వీళ్ళు చాలా నాలెడ్జ్ ఉందని వాళ్ళకి అర్థమైపోతుంది. అలాంటి టాపిక్ ఇది. కానీ వొలటైల్ కీవర్డ్ ప్రోగ్రామ్ లో ఎట్లా వాడాలని చూపిస్తాను మీకు. ఇక్కడ ఎగ్జాంపుల్ లో కూడా కోడ్ ఉందండి, ఇదే ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఒకనొక ప్రాజెక్ట్లోకి వెళ్ళి, ఓకే, ఇక్కడ ఆల్రెడీ నేను క్రియేట్ చేస్తున్నట్టున్నాను వొలటైల్ అండ్ ట్రాన్సియంట్ అని. ఇందులో ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఓకే, వొలటైల్ తెలుగు డెమో అని చెప్పేసి క్రియేట్ చేస్తాను. ఓకే, వొలటైల్ తెలుగు డెమో అని క్రియేట్ చేస్తాను. మెయిన్ మెథడ్ తోటి క్రియేట్ చేస్తాను. చేసిన తర్వాత ఏం చేస్తున్నానండి, తెలుగు డెమో అని చెప్పి క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నానంటే కోడ్ వస్తుంది చూడండి, క్లాస్ వస్తుంది, క్లాస్ కింద మెయిన్ మెథడ్ వస్తుంది. ఆ మెయిన్ మెథడ్ ఇట్లానే ఉంచేస్తాను. ఇది కాకుండా ఇంకొక క్లాస్ క్రియేట్ చేసుకుంటానండి. ఓకే, క్లాస్ అని చెప్పేసి కార్ క్లాస్ అని ఒక శాంపుల్ క్లాస్ క్రియేట్ చేసుకుంటాను, కార్ క్లాస్ అని. ఇందులో ఒక వేరియబుల్ ని నేను క్రియేట్ చేస్తాను, ప్రైవేట్ అని చెప్పేసి, ప్రైవేట్ స్ట్రింగ్ కలర్ అని చెప్పేసి, కార్ యొక్క కలర్ అనుకుందాం. అయితే ఈ వేరియబుల్ నేను చెప్పినట్టు మల్టిపుల్ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్ ఉన్నప్పుడు, మల్టిపుల్ థ్రెడ్స్ ఈ ప్రోగ్రామ్ లో రన్ అయినప్పుడు అనుకుందాం, ఇప్పుడు ఇది సింగిల్ థ్రెడ్ కానీ మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నప్పుడు ఈ యొక్క వేరియబుల్ యొక్క అప్డేటెడ్ డేటాని ఒక కామన్ ప్లేస్ లో పొందుపరిచి ఈ మల్టిపుల్ థ్రెడ్స్ అనేటి అదే ప్లేస్ లో అప్డేట్ చేయాలి, అదే ప్లేస్ నుంచి తీసుకోవాలి. అప్పుడు అన్ని థ్రెడ్స్ ఒకటే వేరియబుల్ మీద వర్క్ చేయగలుగుతాయి కదా. ఓకే, అండ్ అప్డేటెడ్ వాల్యూ అనేది వాళ్ళకి విజిబుల్ అయి ఉంటుంది అన్ని థ్రెడ్స్ కి. అలా కావాలి అంటే ఇక్కడ ఈ వేరియబుల్ ముందు మనము ఒక కీవర్డ్ అనేది యాడ్ చేయాలి. ఆ కీవర్డ్ పేరు వచ్చేసి వొలటైల్ కీవర్డ్ అండి. ఇలా యాడ్ చేస్తే ఈ వేరియబుల్ వచ్చేసి వొలటైల్ కీవర్డ్ డిక్లేర్ చేసిన వేరియబుల్ అయిపోతుంది. అప్పుడు ఇది మల్టిపుల్ థ్రెడ్స్ కి యాక్సెసిబుల్ గా ఉంటది, అప్డేట్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ థ్రెడ్ లో ఆ వాల్యూని సేవ్ చేసుకున్న బదులు ఇండివిజువల్ థ్రెడ్ యొక్క క్యాషీ మెమరీలో ఈ యొక్క వేరియబుల్ యొక్క వాల్యూ స్టోర్ చేసుకున్న బదులు మనం మెయిన్ మెథడ్ అనే మెయిన్ మెమరీ అనే కామన్ మెమరీలో అన్ని థ్రెడ్స్ కలిసి అక్కడే ఆపరేషన్ చేస్తుంటాయి, అక్కడే తీసుకుంటూ ఉంటాయి అన్నట్టు, అప్డేట్ చేస్తూ ఉంటాయి, తీసుకుంటాయి. సరే, మరి ఈ యొక్క వాల్యూని ఎలా అప్డేట్ చేయాలి, ఎలా రిట్రీవ్ చేసుకోవాలంటే దీనికి గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ అనేది రాసుకుంటాం. మనం మాన్యువల్ గా రాసుకోవచ్చు, లేదు ఆటోమేటిక్ గా కూడా మీకు కావాలంటే కూడా ఇక్కడ ఎక్లిప్స్ ఐడిలో సోర్స్ అని చెప్పేసి ఇక్కడ జనరేట్ గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ అని చెప్పండి. అప్పుడు ఒక డైలాగ్ వస్తుంది. ఈ డైలాగ్ లో ఏ వేరియబుల్ కి మీరు గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ కావాలనుకుంటున్నారు, గెట్ కలర్ అనే మెథడ్ క్రియేట్ చేయాలా, ఇది మాన్యువల్ గా కూడా మనం చేసుకోవచ్చు, మనం ఓన్ గా కూడా రాసుకోవచ్చు అండి. మనకు టైం లేదంటే ఎక్లిప్స్ ఐడి కూడా ఇస్తుంది, జనరేట్ అని కొట్టేయండి. ఇప్పుడు ఇదేమో రిటర్న్ చేస్తుంది చూడండి. ఈ మెథడ్ నేను కాల్ చేశాను అనుకోండి, ఇది పబ్లిక్ అని ఉంది, ఇది ప్రైవేట్ కాబట్టి ఇది బయట క్లాస్ బయట యాక్సెస్ అవ్వదు, ఇది పబ్లిక్ కాబట్టి యాక్సెస్ అవుతుందండి. ఇది మెథడ్ కాల్ చేసినప్పుడు ఇప్పుడు కరెంట్ ఉన్న కలర్ వాల్యూ మనకు వచ్చేస్తుంది. ఈ సెట్ ఏం చేస్తుంది అంటే కలర్ ని అప్డేట్ చేయగలుగుతుంది. ఓకే, ఇప్పుడు మల్టిపుల్ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ ఈ మెయిన్ మెథడ్ లో మీరు రాయగలిగితే ఆ మల్టిపుల్ థ్రెడ్స్ ద్వారా ఈ వాల్యూస్ చేంజ్ చేసుకుంటూ అప్డేట్ చేసుకున్నప్పుడు అన్ని థ్రెడ్స్ కి అదే వాల్యూ వస్తుంది అనేది మీరు చూసుకోవచ్చు అండి, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ
నేను మల్టీ థ్రెడెడ్ గా ఏం చెప్పట్లేదు, కానీ నార్మల్ గా ఏందనేది చెప్తున్నాను అంతే. కాన్సెప్ట్ అర్థమైతే సరిపోతుందండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. కార్ C1 ఈజ్ ఈక్వల్ టు న్యూ కార్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారా సెట్ కలర్ అని చెప్పేసి ఒక కలర్ అనేది పాస్ చేస్తాను. ఏం కలర్? బ్లాక్ కలర్ పాస్ చేద్దామండి. ఓకే, బ్లాక్ కలర్. ఈ బ్లాక్ కలర్ అనేది ఒక థ్రెడ్ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ ని సెట్ చేస్తుందండి. ఓకే, ఈ థ్రెడ్ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ ని మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సెట్ చేస్తుంది. మరి ఇంకో థ్రెడ్ వచ్చి ఇదే వేరియబుల్ చూస్తే అప్డేటెడ్ వాల్యూ అనేది ఆ థ్రెడ్కి వస్తుంది. ఇక్కడ ఈ యొక్క వాల్యూ వచ్చేసి మెయిన్ మెమరీలో స్టోర్ అవుతుంది కాబట్టి అన్ని థ్రెడ్స్ కి ఈ యొక్క డేటా అనేది యాక్సెసిబుల్ గా ఉంటుంది. ఓకే, వేరే థ్రెడ్స్ కూడా ఇదే డేటా వాడుకుంటాయి అన్నట్టు ఈ వేరియబుల్ తోటి. ఓకే, అట్లాంటి వేరియబుల్స్ ముందట మనం వొలటైల్ అనే కీవర్డ్ వాడుకోవాలి. మరి వాల్యూ సెట్ అయిందా లేదా చూడాలంటే ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పేసి C1 డాట్ గెట్ కలర్ అని చెప్తే ఈ గెట్ కలర్ మెథడ్ ఏం చేస్తుంది? గెట్ కలర్ మెథడ్ ఈ కలర్ ని రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ అయిన స్ట్రింగ్ కలర్ ని ఇది ప్రింట్ చేస్తుంది. చూద్దాం, బ్లాక్ కలర్ సెట్ చేసినాం కదా, బ్లాక్ కలర్ ప్రింట్ అవుతుందా లేదా చూద్దాం. ఇక్కడ ఒకటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ పెద్ద అవుట్పుట్ గురించో ఇన్పుట్ గురించో కాదు, ఏదో ప్రాబ్లం ఉంది ఇక్కడ. చూద్దాము ఏం ప్రాబ్లం ఉందో చూద్దాము. ఇక్కడ కార్ దగ్గర ఒక ప్రాబ్లం వస్తుంది. టైప్ కార్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్ అని ఉంది. అయితే ఒక పని చేద్దాము, కార్ 1 అని చెప్పేసి ఇస్తాను. కార్ 1 ఏదో ఇచ్చేస్తాను, వేరే నేమ్ ఇస్తున్నాను అంతే. అది ఎర్రర్ వస్తుందని చెప్పేసి వేరే నేమ్ ఇచ్చాను అంతే. ఓకే, సేవ్ చేసుకుంది. ఇప్పుడు ఎర్రర్ ఏం లేదు. ఓకే, సో అంతే, జస్ట్ ఏదో ఒక క్లాస్ నేమ్ ఇవ్వండి సరిపోతుంది. ఇప్పుడు రన్ చేసి చూద్దాము. ఇప్పుడు రన్ అవుతుంది నాకు తెలిసి. చూడండి, బ్లాక్ కలర్ సెట్ అయిపోయింది. ఓకే, సో అట్లా అండి, ఇది మల్టీ థ్రెడ్స్ ఎన్వైరన్మెంట్ లో కూడా మీరు ఈ ప్రోగ్రామ్ వర్క్ అవుతుందండి. అన్ని థ్రెడ్స్ ఇదే వాల్యూని, అప్డేటెడ్ వాల్యూని ఒకటే ప్లేస్ లో స్టోర్ చేసుకొని కామన్ వేరియబుల్ లాగా యూజ్ చేసుకుంటాయి. అది కాన్సెప్ట్ అండి. కాన్సెప్ట్ వైజ్ గానే వొలటైల్ కీవర్డ్ ని మనం అర్థం చేసుకుంటాం. ఎగ్జాంపుల్ తో సహా చూపించాను ఇక్కడ మీకు. ఇదే ఎగ్జాంపుల్ మీకు చూపించింది ఇక్కడ నోట్స్ లో ఉంది. మీరు కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు నేను ఇలా ఉంచేస్తాను, మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నారని అనుకుంటున్నానండి. ఈ కోడ్ యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక కీవర్డ్ కూడా ఇక్కడ డిఫరెన్స్ గురించి అడిగారు, కానీ మనం డిఫరెన్స్ గురించి ఏం చెప్పేది లేదు. ఈ వొలటైల్ కీవర్డ్ అయినా ట్రాన్సియంట్ కీవర్డ్ అయినా వేరియబుల్ ముందట మనము రాయాల్సి వస్తుందండి. రాసిన తర్వాత వొలటైల్ కీవర్డ్ ఏం చేస్తుంది వేరియబుల్ ని అనేది చూసాం కదా, మల్టీ థ్రెడెడ్ ఎన్వైరన్మెంట్ లో కామన్ గా వాడేటట్టు చేస్తుంది. మరి ట్రాన్సియంట్ ఏం చేస్తుంది అంటే దీని పర్పస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. దీని యొక్క పర్పస్, దీని యొక్క అవసరం, దీని యొక్క యూజ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అండి. వొలటైల్ తోటి కంపేర్ చేస్తే ట్రాన్సియంట్ అనేది కంపారిజన్ లోకే రాదు. కానీ ఇక్కడ అడిగారు కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి మనది. కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. వొలటైల్ అంటే ఏంది, ట్రాన్సియంట్ కీవర్డ్ అంటే ఏంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది వేరియబుల్స్ ముందర పెడితే ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పాలి. ట్రాన్సియంట్ అనేది ఇంకో కీవర్డ్ అంటే జావాలో, అది కూడా వేరియబుల్ ముందర పెట్టొచ్చు. అయితే ఏదైతే వేరియబుల్ ముందర మనం ట్రాన్సియంట్ కీవర్డ్ పెడతామో అది సీరియలైజ్ అనేది అవ్వదు. ఓకే, ఒక కాన్సెప్ట్ ఉందండి జావాలో, సీరియలైజేషన్ అనే కాన్సెప్ట్. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీరియలైజేషన్ కాన్సెప్ట్ ప్రకారంగా ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ఉందండి, ఒక క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. ఆ ఆబ్జెక్ట్ లో కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి, దానికి డేటా ఉంది. ఆ ఆబ్జెక్ట్ ని మీరు సీరియలైజ్ చేశారనుకోండి. సీరియలైజ్ చేయడం అంటే ఏంది, ఆబ్జెక్ట్ ని ఒక సీక్వెన్స్ అంటామో, లేకపోతే లైక్ స్ట్రీమ్ అంటామో, స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ అంటాం అన్నట్టు. స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ అంటే 0, 1 ఇట్లా ఉంటాయి అన్నట్టు. ఓకే, ఒక లెవెల్ ఆఫ్ కోడ్ ని, ఆబ్జెక్ట్ కోడ్ ని ఒక మన మెషిన్ లో స్టోర్ చేసుకునేటట్టు, లేకపోతే ఒక ఫైల్లో స్టోర్ చేసుకున్నట్టు, లేకపోతే ఒక నెట్వర్క్ మీద ట్రాన్స్ఫర్ చేసినట్టు, లేకపోతే ఒక డేటాబేస్ లో నెట్వర్క్ మీద ట్రాన్స్ఫర్ చేసి డేటాబేస్ లో స్టోర్ చేసుకోవడానికి ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ లాగా మనము డేటాబేస్ లో కానీ, కంప్యూటర్ లో కానీ, ఫైల్లో కానీ నెట్వర్క్ మీద ట్రాన్స్ఫర్ చేయడానికి చేయలేము. అది ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు, స్టోర్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఆబ్జెక్ట్ ని మనం వచ్చేసి స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ కింద కన్వర్ట్ చేయాలి. స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ అంటే ఒక స్ట్రీమ్ అంటే ప్రవాహం కదా. స్ట్రీమ్ అంటే ఏమంటాం తెలుగులో? ప్రవాహం ఆఫ్ బైట్స్ అంటే 0s 1s. ఓకే, అట్లా ఒక కలెక్షన్ ఆఫ్ అది ఆ డేటాని ఒక మెషిన్ లాంగ్వేజ్ లాగా, స్ట్రీమ్ ఆఫ్ ప్రవాహం ఆఫ్ మెషిన్ లాంగ్వేజ్ కోడ్ లాగా ఓకే కన్వర్ట్ చేసి అది ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. తర్వాత ఫైల్లో స్టోర్ చేసుకోగలుగుతాం, ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాం, డేటాబేస్ లో స్టోర్ చేసుకోగలుగుతాం, లేకపోతే మన కంప్యూటర్ లో స్టోర్ చేసుకోగలుగుతాము. ఇది సీరియలైజేషన్ ప్రాసెస్ అంటారండి. ఓకే, ఇది ఒక డేటాని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆ ఆబ్జెక్ట్ ని మనము సీరియలైజ్ చేయాలి. చేస్తే
ఆ ఆబ్జెక్ట్ లో ఉన్న వేరియబుల్స్ డేటా అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది. కాకపోతే ఈ సీరియలైజ్ అయ్యేటప్పుడు నాకు ఒక ప్రాబ్లం ఉందండి. సీరియలైజేషన్ అనేది మీకు అర్థమైంది. కాకపోతే సీరియలైజేషన్ ప్రాబ్లం ఏంటంటే అన్ని ఒక ఆబ్జెక్ట్ లో ఎన్నో ఎన్నో నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయండి. అన్ని వేరియబుల్స్ యొక్క డేటాని నేను స్టోర్ చేసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే అందులో కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి, అవి సీరియలైజ్ అవ్వద్దు. మిగతా వేరియబుల్స్ అన్ని సీరియలైజ్ అవ్వాలి. కాకపోతే కొన్ని వేరియబుల్స్ కానీ ఒకటో రెండో వేరియబుల్స్ చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, పాస్వర్డ్ కానీ లేకపోతే ఆధార్ నెంబర్ కానీ లేకపోతే ఏదైనా ఇట్లాంటివి అన్ని ఉన్నాయి కాబట్టి అవి సీరియలైజ్ అవ్వద్దు. పాన్ నెంబర్ కానీ లేకపోతే మీ పాస్వర్డ్స్ కానీ ఏదో ఒకటి ఉన్నాయి అందులో. అవి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అవి ట్రాన్స్ఫర్ అనేది అవ్వద్దు అని అనుకుంటున్నావు, స్టోర్ అవ్వద్దు అనుకుంటున్నావు. సీరియలైజేషన్ ప్రాసెస్ లో అవి పార్టిసిపేట్ చేయొద్దు స్టోరింగ్ కోసం అన్నట్టు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, అలాంటి ఇప్పుడు 5-6 వేరియబుల్స్ ఉన్నాయి, అందులో ఒక వేరియబుల్ వచ్చేసి వేరియబుల్ డేటా వచ్చేసి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఆ యొక్క వేరియబుల్ కి మాత్రమే ట్రాన్సియంట్ అని ఇచ్చినప్పుడు, అండ్ ఆ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ ఆ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ ఉన్నాయి, అందులో ఒక వేరియబుల్ ట్రాన్సియంట్ మనము రాసినప్పుడు దాని ముందట రాసినప్పుడు ఏమవుతుంది అంటే, సెన్సిటివ్ డేటా హోల్డ్ చేసే వేరియబుల్ ముందట రాస్తాం. ఇది 5 ఉన్నాయి, అందులో ఒకదానికి ట్రాన్సియంట్ అని రాస్తారు, మిగతా 4కి ట్రాన్సియంట్ కాదు. అప్పుడు ఆబ్జెక్ట్ ని సీరియలైజ్ చేసినప్పుడు ఏ వేరియబుల్ సీరియలైజ్ అవుతాయి? 4 మాత్రమే సీరియలైజ్ అవుతాయి. 5వది ఏదైతే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉందో అది సీరియలైజ్ అవ్వదు. ఎందుకంటే సీరియలైజ్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి సీరియలైజ్ అవ్వదు అన్నట్టు. ఓకే, సో ఇట్లా పాస్వర్డ్ ఫీల్డ్స్ అట్లాంటివి మనం స్టోర్ చేసేటప్పుడు సీరియలైజేషన్ అనేది మనం చేయకూడదు. అట్లాంటి పరిస్థితుల్లో మిగతా దానికి సీరియలైజ్ అవ్వాలి కానీ ఇది మాత్రం సీరియలైజ్ అవ్వదు అన్నప్పుడు మనం ట్రాన్సియంట్ అనే కీవర్డ్ ని మనము వేరియబుల్ ముందట రాస్తాం. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి మీకు. ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక బాక్స్ ఉందండి. ఆ బాక్స్ లో ఒక 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 3 ఐటమ్స్ ఉన్నాయండి. ఓకే, మూడు ఐటమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఆ 3 ఐటమ్స్ అవి బొమ్మలు కావచ్చు లేకపోతే ఏదో వస్తువులు కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఆ 3 ఐటమ్స్ లో మీరు మీ యొక్క ఫ్రెండ్ కి షేర్ చేద్దాం, మీ వాట్సాప్ వీడియో కాల్ చేసి మీ ఫ్రెండ్ కి ఆ ఐటమ్స్ చూపిద్దాం అనుకోండి. మీ బాక్స్ లో ఉన్న 3 ఐటమ్స్ కానీ బొమ్మలు కానీ ఏదో ఒకటి అనుకోండి, వస్తువులని చూపిద్దాం అనుకుంటున్నారు. అందులో ఒక వస్తువు వచ్చేసి చూపియద్దానండి. ఓకే, అది ఉన్నట్టు మీ ఫ్రెండ్కి తెలియద్దు. రిమైనింగ్ 2 వస్తువులు చూపించాలనుకుంటున్నారు, 3వ వస్తువు చూపియద్దు అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే 3వ వస్తువుని దాచి 2 వస్తువులు చూపియాలి. అదే బాక్స్ లో 3వ వస్తువుని కవర్ చేసి ఓకే మిగతా 2 వస్తువులు చూపియాలి. అలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తున్నారంటే ఫోటో తీసుకుంటున్నారు అనుకోండి, ఫోటో తీసి పంపిద్దాం అనుకుంటారు. ఫోటో తీసే ముందు ఏం చేస్తారంటే ఒక క్లాత్ తీసుకొని ఏదైతే వస్తువు కనబడద్దు ఆ క్లాత్ దాని మీద కప్పేస్తారు మీరు ఒక ఐటమ్ మీద. మిగతా 2 వస్తువుల మీద క్లాత్ కప్పరు. అప్పుడు ఫోటో తీసుకున్నప్పుడు ఆ ఫోటోలో ఎన్ని వస్తువులు వస్తాయి? 3 2 మాత్రమే కనబడతాయి. ఆ ఫోటోని మీ ఫ్రెండ్కి షేర్ చేసి మీ ఫ్రెండ్ ఆ 2 వస్తువులు మాత్రమే చూస్తారు. 3వ వస్తువు మీరు ఏదైతే చూపించద్దు అనుకుంటున్నారో అది మీ ఫ్రెండ్కి కనబడదు. ఓకే, ఇదండి సంగతి. ఓకే, ఇది సంగతి. అట్లా టాయ్ ఎగ్జాంపుల్ ఏదన్నా అనుకోండి. అప్పుడు ఈ ఫోటో తీసుకునే విధానంనే సీరియలైజేషన్ అంటామండి. ఓకే, ఫోటో తీసుకునే విధానంనే ఇప్పుడు ఎగ్జాంపుల్ లో చెప్పినట్టు ఆ వస్తువులు వచ్చేసి ఆబ్జెక్ట్ అండి. ఓకే, ఆబ్జెక్ట్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అందులో 3 వేరియబుల్స్ ఉన్నాయని అన్నాను. క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అందులో 3 వేరియబుల్స్ ఉన్నాయను. ఆ వస్తువులు అనేది ఇక్కడ వేరియబుల్స్ అన్నట్టు. ఓకే, ఆబ్జెక్ట్ యొక్క వేరియబుల్స్, ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ యొక్క వేరియబుల్స్. ఈ ఫోటో అనేది సీరియలైజేషన్ ప్రాసెస్ అన్నట్టు. ఫోటో తీసుకోవడం అనేది సీరియలైజేషన్, కన్వర్ట్ చేస్తున్నాం ఆబ్జెక్ట్ ని మనము స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాం, దాన్ని మనం ఫోటో అంటున్నాం. ఓకే, సో తర్వాత సరే మీ తర్వాత ఆ ఫోటోని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే ఆ ఫోటోని చూద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఆ ఫోటోని చూద్దాం అనుకుంటున్నారు. చూసినప్పుడు ఏమవుతుంది? 2 వస్తువులు మాత్రమే కనబడతాయి. మీ ఫ్రెండ్కి అది ఆ ఫోటో చేరిన తర్వాత ఒక నెట్వర్క్ ద్వారా చేరుతుంది కదా, అది బైట్ లాగా కన్వర్ట్ అయిపోయి స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ లాగా కన్వర్ట్ అయ్యి నెట్వర్క్ మీద పోయి మీ యొక్క ఫ్రెండ్ వాట్సాప్ లో ఫోటో వచ్చింది. మీ ఫ్రెండ్ ఫోటో ఓపెన్ చేస్తాడు. ఓకే, ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఓపెన్ చేసినప్పుడు అప్పుడు డీసీరియలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. ఏమంటారు, స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ వచ్చేసి మళ్ళీ ఒక ఇమేజ్ లాగా కన్వర్ట్ అయ్యి ఫోటో లాగా కన్వర్ట్ అయ్యి ఫోటో వచ్చేసి స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ లాగా కన్వర్ట్ అయినాయి కదా. ఇక్కడ నెట్వర్క్ ముందు పోయే ముందు మళ్ళీ స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ వచ్చేసి మళ్ళీ ఫోటో కింద కన్వర్ట్ అయినప్పుడు అప్పుడు మీ ఫ్రెండ్ కి 2 వస్తువులు మాత్రమే కనబడతాయి, 3వ వస్తువు కనబడదు. ఎందుకంటే మీరు సీరియలైజేషన్ జరిగేటప్పుడే, ఫోటో తీసేటప్పుడే మీరు ఆల్రెడీ చెప్పారు. ఏం చెప్పారు? ఓకే, మీరు ఏం చేశారు?
ఒకనొక వస్తువుని నేను మా ఫ్రెండ్ చూపియద్దు అని చెప్పేసి మీరు క్లాత్ కప్పేశారు. ఓకే, సో ఆ క్లాత్ కప్పిన వస్తువే ఇక్కడ వేరియబుల్ ముందట ట్రాన్స్లేట్ చేస్తే ఆ వస్తువు మీద క్లాత్ కప్పినట్టే అండి. సో ఇదంతా ప్రోగ్రామ్ వైజ్ గా ఎట్లా చేయాలి, ఈ ట్రాన్సియంట్ అనే కీవర్డ్ వాడి ఇవన్నీ ఎట్లా చేయాలనేది మీకు ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తానండి. ఫస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేసుకోవాలండి మనం ఇక్కడ. ఓకే, ఇక్కడ మేము ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను, ట్రాన్సియంట్ తెలుగు డెమో అని చెప్పేసి పెడతానండి. ఓకే, పెట్టేసి మెయిన్ మెథడ్ తోటి రాసేస్తాను, కోడ్ రాస్తాను. మెయిన్ మెథడ్ తోటి కోడ్ రాసిన తర్వాత ఇక్కడ ఇంకొక క్లాస్ అనేది నేను క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఏం క్లాస్ క్రియేట్ చేస్తాను, ఏదో ఒక క్లాస్ అండి, పర్లేదు. లెట్స్ ఏ మనము ఏం చేద్దాము, టాయ్స్ అనే క్లాస్ క్రియేట్ చేస్తాను. టాయ్స్ అనే క్లాస్. ఓకే, ఆర్ ఐటమ్స్, ఏదైనా వస్తువులు ఉంటే కూడా వెజిటేబుల్స్ ఏదో ఒకటి రాయొచ్చు. ఓకే, టాయ్స్. ఓకే, టాయ్స్ అని చెప్పేసి ప్రస్తుతానికి టాయ్స్ అనే ఐటమ్స్ అనుకుందాం. అందులో ఇక్కడ ఏం చేస్తానంటే ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ వాడాలండి. ఎందుకంటే ఇది నార్మల్ క్లాస్ అయితే సీరియలైజేషన్, ఒక క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని సీరియలైజ్ చేయాలంటే ఆ క్లాస్ వచ్చేసి ఒక ఇంటర్ఫేస్ ని స్పెల్లింగ్ కష్టం అండి, సీరియలైజేషన్ అనుకుంటున్నాను నేను. సీరియలైజేషన్ ఏదో ఉంటది, ఓవర్ చేసి చూద్దాము, వచ్చిందంటే మంచిదే, రాలేదు సీరియలైజ్. ఓకే, సీరియలైజేషన్ ఏదో ఉంటదండి, చూద్దాం. ఇక్కడ నాకు అది గుర్తుండదు. సీరియలైజబుల్ అండి. ఓకే, లైజేషన్ కాదు, సీరియలైజబుల్. ఓకే, సీరియలైజబుల్. ఓకే, స్టేషన్ అనుకున్నాను, ఇట్స్ జబుల్ యాక్చువల్లీ. ఓవర్ చేద్దాం. ఇప్పుడు ఇది ఒక ఇంటర్ఫేస్ అండి. ఓకే, జావాలో ఒక ప్రీడిఫైన్డ్ ఇంటర్ఫేస్. ఏదైతే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని మీరు సీరియలైజ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ క్లాస్ కి ఖచ్చితంగా ఆ క్లాస్ వచ్చేసి ఈ యొక్క సీరియలైజబుల్ క్లాస్ ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అంటే ఇది పేరెంట్ ఇంటర్ఫేస్ అవుతుంది అన్నట్టు ఈ క్లాస్ కి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క క్లాస్ లో కొన్ని వేరియబుల్స్ మనం క్రియేట్ చేసుకుందాము. ఎట్లా అంటే ప్రైవేట్ అని చెప్పేసి, స్ట్రింగ్ అని చెప్పేసి, లైక్ toy1 అని చెప్పి రాస్తాను. ప్రైవేట్ స్ట్రింగ్ toy2 అని రాస్తాను. ప్రైవేట్ స్ట్రింగ్ toy3 అని రాస్తాను. ఇప్పుడు ఈ 3 వేరియబుల్స్ కి నేను డేటా అనేది సెట్ చేసుకోవాలంటే, ఓకే, డేటా అనేది సెట్ చేద్దాం. ఎలా సెట్ చేద్దాము, ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ గెటర్ మెథడ్స్ కూడా వాడుకోవచ్చు. గెటర్ మెథడ్స్ వాడి కూడా చేయొచ్చు. లేకపోతే ఒకటేసారి అన్ని 3 వేరియబుల్స్ కి డేటా సెట్ చేయాలంటే ఏం చేయాలి, పబ్లిక్ అనే కీవర్డ్ వాడి, రిటర్న్ టైప్ ఉండదండి, కన్స్ట్రక్టర్ వాడతాను. కన్స్ట్రక్టర్ ద్వారా తొందరగా వేసుకోవచ్చు నేను. ఎట్లా అంటే స్ట్రింగ్ toy1 అంటాను, తర్వాత స్ట్రింగ్ అని చెప్పేసి toy2 అంటాను, తర్వాత స్ట్రింగ్ అనేసి toy3 అంటాను. అన్న తర్వాత ఇక్కడ ఈ యొక్క వేరియబుల్ కి ఈ యొక్క పారామీటర్ అసైన్ చేయాలి. కాబట్టి దిస్ toy1 ఈజ్ ఈక్వల్ టు toy1 అంటే ఈ యొక్క క్లాస్ వేరియబుల్ కి ఈ యొక్క పారామీటర్ వాల్యూ అనేది అసైన్ అయిపోతుంది. దిస్ toy2 ఈజ్ ఈక్వల్ టు toy2 అని ఇస్తాను. దిస్ toy3 ఈజ్ ఈక్వల్ టు toy3 అని చెప్పేస్తాను. ఓకే, ఇక్కడ ఇనిషియలైజేషన్ అనేది అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఈ టాయ్స్ క్లాస్ కి, ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి ఆ డేటాని పాస్ చేసేసి ఇనిషియలైజ్ చేసేస్తాను. సెట్టింగ్ అనేది అయిపోయింది. గెట్టింగ్ అనేది కావాలి. ఇప్పుడు గెట్టింగ్ ఈ 3 వేరియబుల్స్ గెట్టింగ్ కావాలంటే మాన్యువల్ గా రాసుకోవచ్చు, మనం ఓన్ గా వచ్చేసి ఇక్కడ రాసుకోవచ్చు. పబ్లిక్ స్ట్రింగ్ రిటర్న్ టైప్ స్ట్రింగ్ ఇచ్చేసి గెట్ toy1 గెట్ toy2 అట్లా రాసుకోవచ్చు. లేదు అంటే ఎక్లిప్స్ లోనే మనకు ఆప్షన్ ఉందండి, సోర్స్ కి వెళ్ళండి, జనరేట్ గెటర్ అండ్ సెటర్స్ కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయండి. ఈ క్లాస్ యొక్క 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఏ వేరియబుల్స్ కావాలో అవి సెలెక్ట్ చేసుకోండి. అందులో నాకు సెట్ అవద్దు, ఎందుకంటే కన్స్ట్రక్టరే సెట్ చేసేసింది కాబట్టి సెట్ మెథడ్ సపరేట్ గా ఏమొద్దు. ఓకే, ఓన్లీ గెట్ మాత్రమే కావాలి. సెట్ మెథడ్స్ తీసేసి ఓన్లీ గెట్ మెథడ్స్ వచ్చేటట్టు జనరేట్ చేస్తే ఆటోమేటిక్ గా కోడ్ అనేది యాడ్ అయిపోతుంది. ఇక్కడ మనము సపరేట్ గా ఈ వాల్యూస్ బయటకు రావడానికి కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ టాయ్స్ అనే క్లాస్ ఏదైతే సీరియలైజబుల్ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్ చేస్తుందో దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. టాయ్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ టాయ్స్ అని ఒక ఆబ్జెక్ట్ అనేది నేను క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసినప్పుడు ఈ కన్స్ట్రక్టర్ అనేది ఖాళీగా ఉండద్దు. ఇక్కడ 3 వాల్యూస్ పంపించాలి. ఏం టాయ్స్, ట్రైన్ టాయ్, బస్ టాయ్, ఓకే, ఎనిమల్ టాయ్. నేను అయితే ఈ ట్రైన్ బస్ అనే టాయ్స్ ని నేను మా ఫ్రెండ్ కి ఫోటో తీసి పంపిద్దాం అనుకుంటాను. కానీ ఎనిమల్ మాత్రం హైడ్, నా దగ్గర ఎనిమల్ టాయ్ ఉందని చెప్పొద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్ వచ్చేసి అది అడుగుతాడు. ఓకే,
సో నేను మా ఫ్రెండ్ వాళ్ళ కిట్ అడుగుతాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నేను అంటే బాగుంటది. ఓకే, నా కిడ్స్ కి కొన్నానని చెప్పి మా ఫ్రెండ్ చూపిస్తున్నాను. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఎవరన్నా ఉంటే ఏడ్స్తారు కావాలని చెప్పేసి, కాబట్టి నేను ఇది ఒకటి హైడ్ చేసి ఇవి రెండే కొన్నాం అన్నట్టు చూపిస్తే సరిపోతుంది కదా. ఓకే, సో అలా అనుకుందాం, ఒక కాంటాక్ట్ తీసుకుందాం, ఏదో కాంటాక్ట్స్ అయితే తీసుకోవాలి కదా మనం. తీసుకొని ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ ఈ యొక్క టాయ్స్ ని ఇక్కడ చూద్దాం కోడ్ లో. ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్ మీకు క్లాస్ క్రియేట్ చేశాను, తర్వాత ఆబ్జెక్ట్ కూడా ఇప్పుడే ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేశాను. సీరియలైజ్ చేద్దామండి. ఇప్పుడు సీరియలైజ్ చేద్దాం. సీరియలైజ్ ఎట్లా చేయాలి, సెట్టింగ్ అనేది అయిపోయిందండి. ఇక్కడ సెట్టింగ్ అనేది అయిపోయిందండి. సెట్టింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సీరియలైజ్ చేయాలి. డేటా అంతా ఇక్కడ టాయ్ 1 కి ట్రైన్ వెళ్ళిపోయింది, బస్ వచ్చేసి టాయ్ 2 లో స్టోర్ అయిపోయింది, ఏనిమల్ వచ్చేసి టాయ్ 3 లో స్టోర్ అయిపోయింది. ఓకే, స్టోర్ అయింది, కానీ నేనేమంటున్నా అంటే ఇది ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సీరియలైజేషన్ ప్రాసెస్, ఇప్పుడు సీరియలైజేషన్ చేద్దాము. ప్రాసెస్ ని ఇనిషియేట్ చేద్దాం. సీరియలైజేషన్ ప్రాసెస్ ని ఎందుకు చేయాలి సీరియలైజేషన్, సీరియలైజేషన్ ప్రాసెస్ ఎందుకు ఇనిషియేట్ చేయాలి జనరల్ గా మనము, ఎందుకంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ ని మనము స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ కింద కన్వర్ట్ చేసి అప్పుడు ఫైల్లో స్టోర్ చేసుకోవచ్చు, డేటాబేస్ లో స్టోర్ చేయొచ్చు, మన కంప్యూటర్ లో స్టోర్ చేయొచ్చు, నెట్వర్క్ మీద సర్వర్ కూడా పంపించచ్చు, వేరే కంప్యూటర్ కూడా పంపించచ్చు. అది సీరియలైజేషన్ ప్రాసెస్. కానీ పంపించే ముందు ఇక్కడ ఏం చేస్తానంటే టాయ్ 3 కి ఇక్కడ ట్రాన్సియంట్ అనే కీవర్డ్ పెట్టేస్తాం. కీవర్డ్ రాయడం వల్ల ఏమవుతుందంటే ఈ టాయ్ వచ్చేసి సీరియలైజేషన్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేయదండి. ఇవి రెండు మాత్రమే, ఈ రెండు డేటా మాత్రమే కన్వర్ట్ అయితే సీరియలైజేషన్ ద్వారా ఆబ్జెక్ట్ టైప్ నుంచి మనకి మన స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ కింద కన్వర్ట్ అయితే అండి. టాయ్ 3 మాత్రం కన్వర్ట్ అవ్వదు, ఎందుకంటే ట్రాన్సియంట్ ప్రొవైడ్ చేసినాం కాబట్టి. ఇక్కడ సీరియలైజేషన్ ప్రాసెస్ మీకు చూపిస్తాను ఎలా చేయాలి. సీరియలైజేషన్ ప్రాసెస్ కి ఒక 3 లైన్స్ రాయాలండి. ఇక్కడ రాస్తాను చూడండి. ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్, ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ అని. ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ FOS న్యూ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. Ctrl+O. ఇక్కడ కన్స్ట్రక్టర్ ఫ్రీ ఉండద్దండి. ఇక్కడ నేను ఏం చేయాలంటే ఏదైతే ఆబ్జెక్ట్ ని నేను కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నానో ఆబ్జెక్ట్ ని toys.ser అని చెప్పేసి రాయాలి. ఇక్కడ మనకి చెక్ ఎక్సెప్షన్ వస్తుంది, ఇగ్నోర్ చేసేద్దాము. ఈ యొక్క ఏదైతే ఆబ్జెక్ట్ ని మీరు స్టోర్ చేద్దాం అనుకుంటున్నారో, కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, సీరియలైజేషన్ ప్రాసెస్ ద్వారా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారు స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ కి, దాన్ని ఆ యొక్క ఆబ్జెక్ట్ పేరు .ser అని రాయాలండి. తర్వాత ఇంకోటి ఏముంది, అవుట్పుట్ రైటర్ స్ట్రీమ్ అనేది ఉంది కదా, ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ అంట. ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ రాయాలి. ఓకే, ఇది సీరియలైజేషన్ ప్రాసెస్ అండి. అవుట్పుట్ స్ట్రీమ్, ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ OS న్యూ ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ అని రాసేసి ఇక్కడ Ctrl+O కొట్టేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేయాలి, ఈ FOS ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఓకే, సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ మనకి ఎక్సెప్షన్ వస్తుంది, అది ఇగ్నోర్ చేసేసుకోండి ప్రస్తుతానికి. రియల్ టైంలో మనం ట్రై క్యాచ్ లోపల రాసుకోవాలి. తర్వాత ఈ అవుట్పుట్ స్ట్రీమ్ అయితే ఏదో ఉందో దాని ద్వారా నేను రైట్ అనే మెథడ్ ని వాడి నేను ఇక్కడ ఆబ్జెక్ట్ ఏదో ప్రొవైడ్ చేయాలండి. ఏదైతే ఆబ్జెక్ట్ ని నేను రైట్ చేద్దాం అనుకుంటున్నానో ఆ రైట్ ఆబ్జెక్ట్ అండి, అది రైట్ కాదు, రైట్ ఆబ్జెక్ట్. ఓకే, అదే కన్ఫ్యూజ్ అవుతున్నాను రావట్లేదని. రైట్ ఆబ్జెక్ట్ అనే దాన్ని వాడి ఏదైతే ఆబ్జెక్ట్ ని నేను సీరియలైజ్ చేద్దాం అనుకుంటున్నానో ఆబ్జెక్ట్ పేరు ఇక్కడ ఇచ్చేస్తే సీరియలైజ్ అనేది అయిపోయిందండి. ఇది సీరియలైజేషన్ ప్రాసెస్. మళ్ళీ నేను ఇప్పుడు ఈ 3 వాల్యూస్ వెళ్ళాలి కదా, సీరియలైజేషన్ అయినప్పుడు 3 వాల్యూస్ స్టోర్ అవ్వాలి కదా ఈ వేరియబుల్స్ లోకి. కానీ ఈ ఏనిమల్ అనేది స్టోర్ అవ్వదు, ఎందుకంటే మనం క్లియర్ గా చెప్పాము సీరియలైజేషన్ ప్రాసెస్ లో నువ్వు పార్టిసిపేట్ చేయకు అని చెప్పేసి అన్నాం, కాబట్టి స్టోర్ అవ్వదు. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదైతే దాన్ని సీరియలైజ్ చేశానో దాన్ని డీసీరియలైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, స్టోర్ అయిన దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేసుకుంటున్నాను. స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ ని మళ్ళీ నేను కాపీ ఆఫ్ ఒరిజినల్ ఆబ్జెక్ట్ కింద తీసుకుందాం అనుకుంటున్నాము. అప్పుడు ఏదైతే టాయ్ ముందు ట్రాన్సియంట్ అనే కీవర్డ్ మనం వాడామో ఆ టాయ్ తప్ప మిగతా అన్ని మనం రావాలండి. దానికి ఎట్లా రాయాలంటే ఇక్కడ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ రాసాం కదా, ఇక్కడ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అని రాస్తాము. తర్వాత ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ అని రాసాం కదా, ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ అని రాసి మనము ఆ యొక్క ఆబ్జెక్ట్ ని రీడ్ చేస్తాము. ఓకే, ఆ యొక్క ఆబ్జెక్ట్ ని రీడ్ చేసి చేస్తాం అన్నట్టు. ఎలా చేయాలని చూపిస్తాను మీకు. డీసీరియలైజేషన్. ఓకే, డీసీరియలైజేషన్ ప్రాసెస్. మళ్ళీ ఆ యొక్క స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ నుంచి ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాము.
ఓకే, ఇది జనరల్ గా రియల్ టైంలో మనం ఎందుకు సీరియలైజ్ చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ ని మనము కన్వర్ట్ చేసి స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ కన్వర్ట్ చేసి ఒక ఫైల్లో కానీ నెట్వర్క్ లో ట్రాన్స్ఫర్ చేయడం కానీ డేటాబేస్ లో కానీ మీ కంప్యూటర్ లో కానీ స్టోర్ చేసుకోవడానికి మీ డెస్క్ లోకి స్టోర్ చేసుకోవడానికి సీరియలైజింగ్ చేస్తాం. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు తెచ్చుకుంటాం. ఎలా తెచ్చుకుంటాం అంటే ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ FIS ఈజ్ ఈక్వల్ టు న్యూ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. ఇది రీడింగ్ కోసం అన్నట్టు. ఓకే, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అని రాసేసి ఇక్కడ అగైన్ మళ్ళా ఇదే టాయ్స్ డాట్ SCR అని రాయాల్సి వస్తుందండి. ఓకే, ఏదైతే మనం ఇక్కడ టాయ్స్ డాట్ SCR రాసామో సీరియలైజేషన్ అన్నట్టు. ఓకే, సీరియలైజేషన్ డీసీరియలైజేషన్ ఏదైనా ఒకటి. ఇక్కడ డీసీరియలైజేషన్ ప్రాసెస్ ఏం ప్రాబ్లం ఉంది ఇక్కడ? ద వర్డ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ స్పెల్డ్. డి హైఫన్ రాద్దాం, హైఫన్ రాస్తే సరిపోతుంది. ఓకే, డీసీరియలైజేషన్ ప్రాసెస్ అన్నట్టు. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ అని చెప్పేసి, ఓకే, అవుట్పుట్ ఉంటుంది కదా ఇంతకు ముందు, ఇక్కడ ఇన్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ OIS ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ అని ఇచ్చేస్తాను. ఇచ్చేసి ఇక్కడ నేను వచ్చేసి FIS అని రాసేసి కంట్రోల్ షిఫ్ట్ O అని రాసేసి దాని తర్వాత ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ అని రాసి ఇక్కడ నేను అక్కడ రైట్ ఆబ్జెక్ట్ కదా, ఇక్కడ నేను రీడ్ ఆబ్జెక్ట్ అని ఒక క్లాస్ మెథడ్ ఉంటుందండి. ఇక్కడ నేనేం ప్రొవైడ్ చేయని అవసరం లేదు, ఆల్రెడీ ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది కాబట్టి అదే ఆబ్జెక్ట్ చేస్తుంది. ఇగ్నోర్ చేద్దాం ఎక్సెప్షన్. రిటర్న్ టైప్ ఏముంది చూద్దాం. రిటర్న్ టైప్ వచ్చేసి ఈ యొక్క రీడ్ ఆబ్జెక్ట్ యొక్క రిటర్న్ టైప్ ఏముంది, ఆబ్జెక్ట్ ఉంది. అయితే నేను ఏం చేస్తానంటే దాన్ని టాయ్స్ అనే దానికి కన్వర్ట్ చేస్తాను. ఓకే, కన్వర్ట్ చేసి ఇక్కడ లోడెడ్ టాయ్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి దీన్ని టాయ్స్ అనే దాంతో డిక్లేర్ చేసుకుంటాను. ఓకే, ఇది సీరియలైజ్ అయిన తర్వాత ఏదైతే డేటా తోటి ఈ ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ స్టోర్ అయిందో స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ లో, ఆ స్ట్రీమ్ ఆఫ్ బైట్స్ ని వాడి రీడ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఒరిజినల్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేస్తాం. అది సీరియలైజ్ అయ్యి డీసీరియలైజ్ వచ్చిన ఆబ్జెక్ట్ వచ్చేసి లోడెడ్ టాయ్స్ ఆబ్జెక్ట్ అండి. ఈ లోడెడ్ టాయ్స్ ఆబ్జెక్ట్ వాడి మనము సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లోడెడ్ టాయ్స్ ఆబ్జెక్ట్ వాడి మనం ఏం చేస్తామంటే డాట్ గెట్ టాయ్ 1 ఫస్ట్ టాయ్ ని రిట్రీవ్ చేద్దామని ట్రై చేస్తాము. సెకండ్ టాయ్ ని కూడా రిట్రీవ్ చేద్దాం ఈ యొక్క ఆబ్జెక్ట్ వాడి. ఓకే, ఒరిజినల్ కాపీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ రావాలి. ఓకే, ఆఫ్టర్ డీసీరియలైజేషన్ కూడా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లోడెడ్ టాయ్స్ డాట్ గెట్ టాయ్ 3 ఇట్లా 3 మెథడ్స్ ని మనం ఇక్కడ కాల్ చేసినప్పుడు టాయ్ 1 లకు స్టోర్ అయిన డేటా వచ్చేసి ఇక్కడ ఏం డేటా పాస్ చేసినాం, ట్రైన్ ప్రింట్ అవ్వాలి, తర్వాత బస్ ప్రింట్. కానీ ఎనిమల్ మాత్రం రాదండి. ఎనిమల్ ప్లేస్ లో మనకు నల్ అనేది వస్తుంది కాబట్టి ఎందుకు వస్తే అది సీరియలైజ్ అవ్వలేదండి. ఎనిమల్ అనేది సీరియలైజ్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ అవ్వలేదు, ఎందుకంటే టాయ్ ముందర మనం ట్రాన్సియెంట్ పెట్టాం కాబట్టి సీరియలైజ్ అవ్వలేదు. డీసీరియలైజేషన్ కూడా యూజ్ ఉండదు. ఓకే, ఇప్పుడు మీకు ఏమొస్తుంది, ట్రైన్ బస్సు ఇక్కడ నల్ వస్తుంది అండి. ఇక్కడ దీన్ని హైడ్ చేసినాం అన్నట్టు, సీక్రెట్ కాబట్టి, సీక్రెట్ టాయ్ కాబట్టి ఎనిమల్ అనేది దాన్ని హైడ్ చేసినాం అన్నట్టు. ఓకే, ఇదే అండి ట్రాన్సియెంట్ ఇట్లా వాడాలి మనము. సో మీకు ఒకవేళ ఈ కోడ్ కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొంతసేపు ఆగుతాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకున్నారు అనుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్నాం ఇప్పుడు, సో దట్ మీరు మీ లోకల్ మెషిన్ లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ఇది వాలటైల్ తెలుగు డెమో కూడా మీరు స్క్రీన్ షాట్ కావాలంటే ఇప్పుడు తీసుకొని మీ మెషిన్ లో మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోండి. ఓకే, సరే అండి. ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ తోటి మొత్తం కోడ్ తోటి మీకు ఆల్రెడీ వివరించాను. ఓకే, థియరిటికల్ గా ప్రాక్టికల్ గా మొత్తం మీకు ఈ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది మీకు వివరించాను. డిఫరెన్స్ అంటూ ఏం లేదండి, రెండు కీవర్డ్స్ ఈ వేరియబుల్స్ ముందర వాడచ్చు. ఈ కీవర్డ్ వాడినప్పుడు ఏం జరుగుతుంది, వేరియబుల్స్ ముందట దాని యొక్క అవసరం ఏంది, ఎందుకు మనం వాడాలి, ట్రాన్సియంట్ కీవర్డ్ వేరియబుల్ ముందర మనము రాస్తే ఏం జరుగుతుంది, దాని యొక్క అవసరం ఏంటి అనేది మనము ఇంటర్వ్యూవర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుందంటే డిఫరెన్స్ అంటూ ఏం లేదండి. ఓకే, సరే అండి. ఈ సెషన్కి అయితే ఇంతే. మీకు ఈ సెషన్ నచ్చినట్టయితే ఓకే, మీరు ఏం చేయొచ్చు అంటే నన్ను ఎంకరేజ్ చేయాలండి, లైక్ చేయండి. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, మినిమం టు మినిమం అయితే లైక్ చేయండి అండి. ఓకే, ఇట్లాంటి వీడియోస్ మీకు ఇంకా రానున్న సెషన్స్ లో మీకు కావాలంటే, మీకు నేను హార్డ్ వర్క్ చేసి మీకు ప్రొవైడ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ ని మీరు లైక్ చేయాలండి. నా ఛానల్ వచ్చేసి టెక్ఫాక్స్ తెలుగు ఛానల్. అందులో ఉన్న ఈ వీడియోని, యూట్యూబ్ లో ఉన్న వీడియోని టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఈ వీడియోని మీరు లైక్ చేయండి. తర్వాత మీ యొక్క సర్కిల్లో షేర్ చేయండి. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లేకపోతే నాకు ఫీడ్బ్యాక్ ఇద్దాం అనుకుంటే ఓకే,
ఓకే, మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా కానీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క వర్క్ మొత్తం మీకు వస్తూ ఉంటుంది, అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో తర్వాత ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా అయితే లైక్ అయితే వేయండి అండి, చాలా ఈజీ లైక్, మనీ ఏం ఖర్చు అవ్వదు. ఓకే, నా ఎఫర్ట్స్కి వాల్యుబుల్ ఉంటాయి. అండ్ ఆల్సో ఈ వీడియో చాలా మందికి మీకు కూడా చేయడానికి కారణం ఇంకొక వాళ్ళు లైక్ చేశారు కాబట్టి ఈ వీడియో మీకు చేరిందండి. మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి చేరుతుంది కాబట్టి అట్ సేమ్ టైం నాకు కూడా అదే టైంలో నాకు కూడా ఇది ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉండి ఇంకా నేను మీకు హెల్ప్ చేసే అవకాశం నాకు ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి అడుగుతున్నానండి. మినిమం టు మినిమం అయితే లైక్ చేయండి, మిగతా మీ ఇష్టం అండి, చేయండి లేకపోతే లేదు. లైక్ అయితే మినిమం చేయండి. ఓకే, సరే అండి, వచ్చే సెషన్లో కలుసాం. బాయ్ అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ యొక్క సెషన్లో నేను ఒక జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ని ఆన్సర్ చేయబోతున్నాను. ఆ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ సెట్? లిస్ట్కి సెట్కి జావాలో డిఫరెన్స్ ఏంటి అనేదే క్వశ్చన్ అండి. ఇక్కడ లిస్ట్ సెట్ వచ్చేసి ఇంటర్ఫేసెస్ అండి, జావాలో ఆల్రెడీ ఉన్న ఇంటర్ఫేసెస్ ఇవి. ఓకే, లిస్ట్ అనేది ఒక ఇంటర్ఫేస్, సెట్ అనేది ఒక ఇంటర్ఫేస్. కామన్ పాయింట్ ఏంటంటే అవి రెండింటి మధ్యలో కామన్ థింగ్. డిఫరెన్స్ మాట్లాడే ముందు ఎందుకు డిఫరెన్స్ అడుగుతారు? ఏదో ఒక కామన్ పాయింట్ ఉంది కాబట్టి, కామన్ ఉన్నా కానీ ఏం డిఫరెన్స్ ఉందనే గురించే క్వశ్చన్ అడుగుతారు. అయితే కామన్ ఏంటంటే ఈ లిస్ట్ ఇంటర్ఫేస్ తీసుకున్న, సెట్ ఇంటర్ఫేస్ తీసుకున్న, అవి రెండు వచ్చేసి కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ కాన్సెప్ట్స్ కింద వస్తాయి అన్నట్టు. జావాలో కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ అనే టాపిక్ ఉంది. ఆ టాపిక్ లో ఆ కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ అనే ఏమంటారు, ఆ టాపిక్ లో చాలా క్లాసెస్, ఇంటర్ఫేసెస్ ఉంటాయి. అందులో ఈ లిస్ట్ సెట్ అనేటి ఇంటర్ఫేసెస్ అన్నట్టు. మరి ఈ లిస్ట్ వాడితే ఎలా ఉంటది, సెట్ వాడితే ఎలా ఉంటది, బట్ మధ్య డిఫరెన్సెస్ ఏంటి? ఇవి రెండు ఇంటర్ఫేసెస్ కదా, డిఫరెన్స్ అనేది చెప్పబోతున్నాను, చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే లిస్ట్ లో ఇండెక్సింగ్ అండి, అన్నిటికన్నా మెయిన్. ఓకే, లిస్ట్ కి సెట్ కి మధ్య డిఫరెన్స్ ఎవరైనా అడిగితే ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ మనం చెప్పాలి. లిస్ట్ లో మనకి ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ఉంది, సెట్ లో మనకి ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అనేది లేదు. అంటే అర్థం ఏంటి అంటే, లిస్ట్ లో మీరు ఎలిమెంట్ స్టోర్ చేసుకుంటే, లిస్ట్ యూజ్ చేసుకొని మీరు ఎలిమెంట్ స్టోర్ చేసుకుంటే, ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే మొదటి ఎలిమెంట్ మీరు లిస్ట్ లో స్టోర్ చేస్తారో అది ఇండెక్స్ 0 దగ్గర స్టోర్ అవుతుందండి. ఓకే, 0 ఇండెక్స్ దగ్గర అది స్టోర్ అవుతుంది. అదే సెకండ్ ఎలిమెంట్, రెండో ఎలిమెంట్ మొదటో ఇండెక్స్ దగ్గర స్టోర్ అవుతుంది. అట్లా వెళ్తూ వెళ్తూ ఫస్ట్ దేమో 0 ఇండెక్స్ దగ్గర, సెకండ్ దేమో 1వ ఇండెక్స్ దగ్గర, అట్లా ఎలిమెంట్స్ అన్ని ఒక ఇండెక్స్ ద్వారా స్టోర్ అవుతాయి అన్నట్టు. ఓకే, ఎన్నైనా ఎలిమెంట్స్ మనము లిస్ట్ లో స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ వచ్చేసి 0 ఇండెక్స్ దగ్గర, సెకండ్ వచ్చేసి ఫస్ట్ ఇండెక్స్ దగ్గర, థర్డ్ వచ్చేసి ఓకే రెండో ఇండెక్స్ దగ్గర అట్లా స్టోర్ అవుతూ ఉంటాయి. కానీ సెట్ లో అలాంటి ఫెసిలిటీ అనేది లేదండి. సెట్ లో అసలు ఇండెక్సింగ్ కాన్సెప్టే లేదు, ఎలిమెంట్స్ ఇండెక్స్ ద్వారా ఏం స్టోర్ అవ్వవు. ఓకే, ఒక ఆర్డర్ అయితే ఇండెక్సింగ్ వల్ల చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఓకే, ఇండెక్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అని నేను తర్వాత చెప్తాను. కాకపోతే ఈ లిస్ట్ ఇంటర్ఫేస్ ని కానీ సెట్ ఇంటర్ఫేస్ ని కానీ వాడాలంటే దాని యొక్క ప్రాపర్ ఇంప్లిమెంటేషన్, ఓకే, ఈ ఇంటర్ఫేస్ యొక్క ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ అనేది ఉండాలంటే ఒక చైల్డ్ క్లాస్ అనేది ఉండాలి. ఓకే, చాలా ఉంటాయండి చైల్డ్ క్లాసెస్. మరి పాపులర్ ఏంది ఈ లిస్ట్ ఇంటర్ఫేస్ కి? పాపులర్ ఏంటంటే అరే లిస్ట్ ఇంటర్ఫేస్ అండి. ఓకే, లిస్ట్ ఇంటర్ఫేస్ లో పాపులర్ ఏదంటే అరే లిస్ట్ ఇంటర్ఫేస్ అండి. అరే లిస్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి లిస్ట్ ఇంటర్ఫేస్ లో పాపులర్. ఓకే, చాలా ఉన్నాయి, ఇంకా అరే లిస్ట్ కాకుండా చాలా ఉన్నాయి. కానీ లిస్ట్ ఇంటర్ఫేస్ ని పేరెంట్ లాగా, పేరెంట్ అండ్ అరే లిస్ట్ వచ్చేసి దాని చైల్డ్ లాగా ఉంటది కాబట్టి ఇది పాపులర్ ఇంప్లిమెంటేషన్ అంటాం. మరి అదే విధంగా సెట్ ఇంటర్ఫేస్ కి వస్తే ఈ సెట్ ఇంటర్ఫేస్ కి పాపులర్ ఇంప్లిమెంటేషన్ చైల్డ్ క్లాస్ ఏంటంటే హ్యాష్ సెట్ అనేది పాపులర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద సెట్ ఇంటర్ఫేస్ అంటాము. సెట్ ఇంటర్ఫేస్ అనేది పేరెంట్, హ్యాష్ సెట్ అనేది చైల్డ్ క్లాస్ ఆఫ్ ది సెట్ అన్నట్టు. ఇట్లా చాలా ఉంటాయండి క్లాసెస్. సెట్ ఇంటర్ఫేస్ కింద చాలా చైల్డ్ క్లాస్ ఉంటాయి, కానీ హ్యాష్ సెట్ అనేది పాపులర్ గా మనం వింటూ ఉంటాము, చూస్తూ ఉంటాము, చాలా మంది వాడుతూ ఉంటారు.
ఎలా అయితే అరే లిస్ట్ చైల్డ్ క్లాస్ లిస్ట్ ఇంటర్ఫేస్ యొక్క చైల్డ్ క్లాస్ చాలా వాడతారు, హ్యాష్ చైల్డ్ క్లాస్ సెట్ ఇంటర్ఫేస్ యొక్క హ్యాష్ చైల్డ్ క్లాస్ కూడా చాలా మంది వాడుతూ ఉంటారు. సో నేను ఎప్పుడైతే లిస్ట్ కి సెట్ కి మధ్యలో డిఫరెన్స్ చెప్పాలో, ఈ యొక్క పాపులర్ క్లాసెస్ చైల్డ్ క్లాసెస్ ఆఫ్ లిస్ట్ సెట్ లేకుండా నేనైతే ఈ డిఫరెన్స్ అని నేను చెప్పలేనండి. ఓకే, సో ఫస్ట్ ఇండెక్సింగ్ గురించి చెప్పాను కదా, మీకు ప్రాక్టికల్ గా కూడా చూపిస్తాను. ఇండెక్సింగ్ అనేది లిస్ట్ ఇంటర్ఫేస్ దాని యొక్క పాపులర్ ఇంప్లిమెంటేషన్ అరే లిస్ట్ తోటి ఇండెక్సింగ్ అనేది ఎట్లా పాసిబుల్ అయితే చూపిస్తాను. తర్వాత సెట్ పేరెంట్ ఇంటర్ఫేస్ హ్యాష్ సెట్ చైల్డ్ క్లాస్ ద్వారా ఇండెక్సింగ్ అనేది ఎట్లా ఉండదో కూడా చూపిస్తాను. దానికి నేను ఫస్ట్ ఒక ప్యాకేజ్, ఇక్కడ జావా ప్రాజెక్ట్ లో ఒక ప్యాకేజ్ కింద నేను ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తాను. ఆ క్లాస్ లో నేను ఏం చెప్తానంటే లిస్ట్ వర్సెస్ సెట్ తెలుగు డెమో అని చెప్పేసి క్లాస్ పేరు క్రియేట్ చేస్తాను. ఇక్కడ మెయిన్ మెథడ్ కూడా రాస్తాను. అయితే ఇక్కడ చూడండి, ఈ క్లాస్ క్రియేట్ అయిన తర్వాత మెయిన్ మెథడ్ లో మనం ఫస్ట్ లిస్ట్ ఇంటర్ఫేస్ ని వాడడానికి ట్రై చేద్దాము. అయితే మీకు ఆల్రెడీ తెలిసిందే, జావాలో ఏదైనా సరే ఒక ఇంటర్ఫేస్ ఉంటే ఆ ఇంటర్ఫేస్ కి అయితే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేమండి. అది ఎలాంటి ఇంటర్ఫేస్ అయినా సరే న్యూ లిస్ట్ అని చెప్పేసి నేను క్రియేట్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ నాకు ఎర్రర్ వస్తుందండి, కంపైలర్ ఎర్రర్. అదేమంటుంది చూద్దాం. లిస్ట్ కెనాట్ బి రిజాల్వ్ టు ఏ టైప్ అని అంటుంది. ఓకే, న్యూ లిస్ట్ అని చెప్పేసి రాశాను. అయితే ఇక్కడ ఈ లిస్ట్ కి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేమండి. లిస్ట్ కెన్ బి నాట్ బి రిజాల్వ్. ఇక్కడ ఇంకో మొత్తం స్టేట్మెంట్ కూడా కంప్లీట్ చేసి చూద్దాము, ఏమంటారు చూద్దాము. ఇక్కడ హోవర్ చేస్తాను లిస్ట్ మీద, చేసి ఇది ఇంపోర్ట్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత కూడా మనకి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ కెనాట్ ఇన్స్టాన్షియేట్ ద టైప్ అంటే లిస్ట్ అనే దానికి మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేమని ఇండైరెక్ట్ గా మనకు చెప్తుందండి, డైరెక్ట్ గానే చెప్తుంది. అయితే లిస్ట్ అనేది ఇంటర్ఫేస్ కాబట్టి జావాలో ఏ ఇంటర్ఫేస్ కైనా సరే మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేము. మరి ఇలా డిక్లేర్ అయితే చేయగలుగుతున్నాం, ఇక్కడైతే ఎర్రర్ రావట్లేదు. ఇక్కడ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ని మనం డిక్లేర్ అయితే చేయగలుగుతున్నాము, కాకపోతే ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోతున్నాం. అప్పుడు ఏంటంటే సొల్యూషన్ ఏంటంటే, ఎప్పుడైనా ఒక ఇంటర్ఫేస్ కి మనం ఆబ్జెక్ట్ డైరెక్ట్ గా క్రియేట్ చేయలేము, దాని యొక్క చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అరే లిస్ట్ అనేది పాపులర్ చైల్డ్ క్లాస్ ఆఫ్ లిస్ట్ ఇంటర్ఫేస్ అని ఆల్రెడీ చెప్పాను. కాబట్టి అరే లిస్ట్ దానికి నేను ఈ చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఎర్రర్ వెళ్ళిపోయింది. ఆ యొక్క చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని నేను ఈ వేరియబుల్ ని, ఓకే, ఏ వేరియబుల్ కి అసైన్ ఏ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అసైన్ చేస్తున్నాను, ఏదైతే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ దాని యొక్క పేరెంట్ ఇంటర్ఫేస్ తో డిక్లేర్ అయిందో దానికి అసైన్ చేస్తున్నాను. ఇలా మనం లిస్ట్ ని వాడచ్చు. లిస్ట్ ఈజ్ ఈక్వల్ లిస్ట్ అనేది పాసిబుల్ కాదండి. లిస్ట్ యొక్క పాపులర్ చైల్డ్ క్లాస్ ఇంప్లిమెంటేషన్ ని వాడి దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని ఆ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ లిస్ట్ తోటి డిక్లేర్ అయిన లిస్ట్ ఇంటర్ఫేస్ తో డిక్లేర్ అయిన ఆబ్జెక్ట్ రిఫరెన్స్ కి అసైన్ చేస్తాం అన్నట్టు. సరే, ఇది పాసిబుల్, కరెక్టే. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ అయితే లిస్ట్ లో ఉందండి. ఇప్పుడు నేను చూపిస్తాను. లిస్ట్ డాట్ యాడ్ అని చెప్పేసి మనకి లిస్ట్ లో ఒక యాడ్ మెథడ్ అనేది ఒకటి ఉందండి. ఆ యాడ్ మెథడ్ వాడుకొని మనము ఎన్నన్న ఎలిమెంట్స్, ఓకే, మనం యాడ్ చేసుకోవచ్చు. కానీ ఏ రకమైన ఎలిమెంట్స్ యాడ్ చేయాలి అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇక్కడ ఆల్రెడీ మనకి ఎల్లో కలర్ లో వార్నింగ్ మెసేజెస్ వస్తున్నాయి. ఎందుకంటే లిస్ట్ తర్వాత మనం లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ రాయాలి, అదే లిస్ట్ తర్వాత కూడా గ్రేటర్ దాన్ సింబల్ లెస్ దాన్ సింబల్ రాయాలి. కంపల్సరీ డిక్లరేషన్ సైడ్ ఎలాంటి ఎలిమెంట్స్ మనము ఈ లిస్ట్ లో స్టోర్ చేసుకుంటున్నాం అనేది కూడా మెన్షన్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుందాం అనుకున్నాం, ఇక్కడ ఏం చేయాలా, అప్పుడు 9 అనేది ఇంటీజర్ ఎలిమెంట్ కాబట్టి యాడ్ చేసుకోవచ్చు. లేదు నేను 7.5 యాడ్ చేసుకుంటా అంటే కుదరదండి, ఇది ఇంటీజర్ కింద రాదు, డెసిమల్ కింద వస్తుంది కాబట్టి, డబుల్ కింద వస్తుంది కాబట్టి 7 మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది. సో అట్లా అన్నట్టు. అది లిస్ట్ డాట్ యాడ్ అని చెప్పేసి ఇక్కడ 1 ఇస్తాను. తర్వాత లిస్ట్ డాట్ యాడ్ అని చెప్పేసి 5 ఇస్తాను. తర్వాత లిస్ట్ డాట్ యాడ్ అని చెప్పేసి 8 ఇద్దాము. కొంచెం ర్యాండమ్ గా కొన్ని ఎలిమెంట్స్ అయితే ఇస్తున్నాను, చూద్దాము ఏమవుతుందో. లిస్ట్ డాట్ యాడ్ అని చెప్పేసి ఇక్కడ లేకపోతే 2 ఇద్దాము. లిస్ట్ డాట్ యాడ్ 4 ఇద్దాము. లిస్ట్ డాట్ యాడ్, ఓకే, ఇంకేమి ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు. లిస్ట్ డాట్ యాడ్ 6 ఇద్దాము. తర్వాత లిస్ట్ డాట్ యాడ్ అని చెప్పేసి 122 ఇస్తాను. లిస్ట్ డాట్ యాడ్ అని చెప్పేసి 99 ఇస్తాను. ఇంకా లాస్ట్ గా ఒకటి ఇద్దాం. లిస్ట్ డాట్ యాడ్ ఏమిద్దాం, 77 ఇద్దాం, సరిపోతుంది. ఓకే, అయితే ఇక్కడ చాలా ఎలిమెంట్స్ అయితే నేను ఈ లిస్ట్ లోకి యాడ్ చేశాను. కాకపోతే ఇక్కడ ఏం చెప్పాను, నేను లిస్ట్ కి వచ్చేసి మనకి ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ అనేది ఒకటి ఉందని చెప్పాను. కాబట్టి ఈ ఫస్ట్ ఎలిమెంట్
మొదటో ఎలిమెంట్ ఏదైతే నేను ఈ లిస్ట్ లోకి స్టోర్ చేస్తున్నానో యాడ్ మెథడ్ తోటి, అది వచ్చేసి ఇండెక్స్ పొజిషన్ 0లో స్టోర్ అవుతుంది, ఇండెక్స్ 0లో స్టోర్ అవుతుంది. అదే నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ 1లో స్టోర్ అవుతుంది. రెండో పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ వచ్చేసి ఇండెక్స్ 1లో, మూడో పొజిషన్ లో ఉంది వచ్చేసి ఇండెక్స్ 2లో, అట్లా వెళ్తూ ఉంటదండి. ఇండెక్స్ 3, ఇది ఇండెక్స్ 3లో స్టోర్ అవుతుంది. ఇది వచ్చేసి ఇండెక్స్ 4లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇండెక్స్ 4లో అట్లా రాసుకుంటూ వెళ్దాం. ప్రతి ఎలిమెంట్ ఒక ఇండెక్స్ లో అయితే స్టోర్ అవుతుంది, ఇండెక్స్ పొజిషన్ లో స్టోర్ అవుతుంది. అరేస్ లాగానే అంటే అరే లిస్ట్ కూడా అరేస్ లాగానే, లిస్ట్ కూడా అరే లిస్ట్ లాగానే. ఇక్కడ ఏంటంటే ఇండెక్స్ అనేది కాన్సెప్ట్ అయితే ఉంటదండి. ఇక్కడ ఇండెక్స్ వచ్చేసి ఇది వచ్చేసి ఏ ఇండెక్స్ లో ఉంటది, 7th ఇండెక్స్ లో ఉంటది. ఇది వచ్చేసి ఏ ఇండెక్స్ లో ఉంటది, ఇండెక్స్ వచ్చేసి 8th ఇండెక్స్ లో ఉంటది. ఇది వచ్చేసి ఇండెక్స్ 9 లో ఉంటది. తర్వాత ఇది వచ్చేసి ఇండెక్స్ 10 లో ఉంటది. తర్వాత ఇది వచ్చేసి ఇండెక్స్ 11 లో ఉంటది. అట్లా 0 నుంచి 11 వరకు. ఎందుకంటే టోటల్ 12 ఎలిమెంట్స్ ఉన్నాయండి, 12 ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ లిస్ట్ లో. అందులో ఫస్ట్ మొదటిది వచ్చేసి ఇండెక్స్ 0లో ఉంది, ఆఖరిది వచ్చేసి ఇండెక్స్ 11 లో ఉందండి. ఓకే, సరే. ఇప్పుడు ఈ ఇండెక్సింగ్ వల్ల ఏమవుతుంది అంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఈ నాలుగో ఎలిమెంట్ మీకు కావాలి, ఓకే, నాలుగో ఎలిమెంట్ అనేది మీకు కావాలనుకోండి. అప్పుడు అది ఏ ఇండెక్స్ లో ఉందండి, ఇండెక్స్ 6వ ఇండెక్స్ లో ఉంది. అప్పుడు నేను సింపుల్ గా ఏం చేస్తానంటే, ఇట్లా ప్రింట్ స్టేట్మెంట్ రాసి లిస్ట్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉందండి, గెట్ మెథడ్ అని ఉంది, గెట్ ఆఫ్ ఇండెక్స్. ఇందులో ఇండెక్స్ మనం పాస్ చేయాలన్నట్టు. ఈ గెట్ మెథడ్ లో మనం ఏం పాస్ చేయాలి, ఇండెక్స్. నీకు 4 కావాలంటే ఇక్కడ ఇండెక్స్ ఏం పాస్ చేయాలా, గెట్ ఆఫ్ దాని యొక్క ఇండెక్స్ వాల్యూ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే, ఈ లిస్ట్ డాట్ గెట్ అనేది ఈ యొక్క ఎలిమెంట్ 4ని అది తెచ్చుకొని ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ వచ్చేసి ఆ ఎలిమెంట్ 4ని ప్రింట్ చేస్తారు. చూడండి అవుట్పుట్ లో మీకు ఏ ఎలిమెంట్ కావాలంటే దాని ఇండెక్స్ ఫైండ్ చేసి ఆ ఇండెక్స్ ని మనము ఈ గెట్ మెథడ్ లో వాడుకుంటే మనకి ఆటోమేటిక్ గా ఎలిమెంట్ అనేది మనకి వచ్చేస్తుంది. మీకు 4 కావాలంటే ఇండెక్స్ 6 ఇచ్చారు, సరే 122 కావాలనుకోండి ఇండెక్స్ 9 ఇవ్వండి. ఇక్కడ గెట్ ఆఫ్ ఇండెక్స్ 9 ఇచ్చేస్తే ఏమవుతుంది, మీకు 122 అనేది మనకు బయటకు వస్తుంది. ఓకే, ప్రింట్ అవుతుంది. చూడండి 122 ప్రింట్ అవుతుంది. ఇదండి ఇండెక్సింగ్ ఒక కాన్సెప్ట్. ఓకే, ఈ యొక్క ఇండెక్సింగ్ కాన్సెప్ట్ వచ్చేసి లిస్ట్ లో ఉంది కానీ మనకి సెట్ లో లేదండి. ఓకే, సెట్ లో ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అనేది లేదండి. అయితే ఇప్పుడు ఇంకా ఏం చెప్పబోతున్నానంటే, ఇప్పుడు అన్ని యాక్సెస్ చేయాలనుకోండి, మీరు ఇవన్నీ యాక్సెస్ చేయాలంటే చేసుకోవచ్చు. ఎట్లా అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని చెప్పేసి లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ 0 అని అనుకోండి, ఇండెక్స్ 0లో ఉన్న ఎలిమెంట్ 9 అనేది ప్రింట్ అయిపోతుంది. అట్లానే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ 1 అనుకోండి, ఓకే, 7 అనేది ప్రింట్ అవుతుంది. అట్లానే కాపీ చేద్దాం ఇవన్నీ, చూద్దాం ఎక్కడ వరకు వస్తుందో. ఇది 3 అండ్ ఇది 2 అండి, ఇది ఇండెక్స్ 3 అండి, ఇది ఇండెక్స్ 4, ఇది ఇండెక్స్ 5, ఇది ఇండెక్స్ 6, ఇండెక్స్ 7, ఇండెక్స్ 8, ఇండెక్స్ 9, ఇండెక్స్ 10, ఇండెక్స్ 11, ఇండెక్స్ 12. ఇండెక్స్ 12 వరకు లేదు మనకి, 11 వరకు సరిపోతుంది. సో ఇవన్నీ మిగతా అన్ని తీసేద్దాం. ఓకే, ఇక్కడ 0 నుంచి ఇండెక్స్ 11 వరకే కదా, ఈ ఎలిమెంట్స్ అన్ని రావాలి మనకి. ఇప్పుడు ఈ గెట్ మెథడ్ లో ఇండెక్స్ ఇస్తున్నాం కాబట్టి అన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్స్ వరకు అన్ని రావాలి. ఓకే, చూడండి వస్తుంది. 9 వచ్చింది, 7 వచ్చింది, తర్వాత 1 వచ్చింది, 5 వచ్చింది, 8 వచ్చింది, 2 వచ్చింది, 4 వచ్చింది, 3 వచ్చింది, 6 వచ్చింది, 122 వచ్చింది, 99 వచ్చింది, 77 కూడా వచ్చేసింది. ఓకే, ఇట్లా ఉంటది. సరే, ఇదంతా బాగానే ఉంది, ఇండెక్సింగ్ గురించి చెప్పాను. మరి సెట్ లో ఇండెక్సింగ్ లేదని చెప్పాను కదా, సెట్ లో అయితే ఇండెక్సింగ్ అనేది లేదండి. ఓకే, సెట్ ఎట్లా వాడాలి చూపిస్తాను మీకు. సెట్ కూడా అంతే అండి, డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. సెట్ కూడా ఇంటర్ఫేసే కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. సెట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ సెట్ అని చెప్పేసి అయితే మనం చేయలేము. ఎందుకంటే సెట్ అనేది ఇంటర్ఫేస్, జావాలో ఇంటర్ఫేస్ కాబట్టి ఏదైనా ఇంటర్ఫేస్ కి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేము. ఇక్కడ హోవర్ చేసి నేను ఈ సెట్ ఇంటర్ఫేస్ ని ఇంపోర్ట్ చేసుకుంటాను. కాకపోతే కన్స్ట్రక్టర్ దగ్గర చూడండి, సెట్ ఇంటర్ కెనాట్ ఇన్స్టాన్షియేట్ ద టైప్ సెట్ అని ఒక ఎర్రర్ వస్తుంది, కంపైలర్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, దీనికి ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయలేం కాబట్టి. మనం అప్పుడు ఏం చేస్తామంటే, దీని యొక్క చైల్డ్ క్లాస్ ఏదైతే ఉందో అది చూస్తాం. డైరెక్ట్ గా సెట్ ఇంటర్ఫేస్ చేయలేం కాబట్టి సెట్ యొక్క చైల్డ్ క్లాస్ ఏదైనా ఉందా, పాపులర్ గేమ్ ఉందండి, యాసెట్ అనేది పాపులర్ అండి మార్కెట్ లో. యాసెట్ వాడతాము, మాట్లాడి వాడి. సో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం, మనం హ్యాసెట్ మనం ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇది పాసిబుల్ అవుతుంది అండి. కాకపోతే మనకి ఎల్లో కలర్ మెసేజ్ వస్తుంది, ఎందుకంటే మన ఇక్కడ ఎలాంటి ఆబ్జెక్ట్స్ మీరు
ఈ యొక్క సెట్ లో స్టోర్ చేసుకుంటారు అనేది లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చేసి అదే మనం ఇంటీజర్ యూజ్ చేద్దాము. ఇంటీజర్ లాంటి ఆబ్జెక్ట్స్ మనం స్టోర్ చేసుకుందాము. మళ్ళీ ఇవే ఎలిమెంట్స్ ఇచ్చుకోండి, సేమ్ ఎలిమెంట్స్ ఇవ్వండి యాజ్ ఇట్ ఈస్ గా, ఏం ప్రాబ్లం లేదు, సేమ్ ఎలిమెంట్స్ ఇచ్చుకోండి. కానీ ఇక్కడ ఇండెక్సింగ్ అనేది లేదండి. ఓకే, సెట్ లో మాత్రం ఈ యొక్క మొదటో ఎలిమెంట్ వచ్చేసి ఇండెక్స్ 0లో స్టోర్ అవుతుంది అనేట్టు లేదు. ఇక్కడ ఇండెక్సింగ్ అనే కాన్సెప్టే మనకు లేదండి. ఏదైతే మనకి లిస్ట్ అరే లిస్ట్ లో ఉండేనో సెట్ హ్యాసెట్ లో అది ఉండదండి. ఇవన్నీ ఎలిమెంట్స్ ఒక ఇండెక్స్ లో స్టోర్ అవ్వవు. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే మనకి సెట్ లో ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అనేది లేదు. నాకు ఏదో ఒక ఎలిమెంట్ కావాలి ర్యాండమ్ గా, ఈ యొక్క 122ని నేను తెచ్చుకోవాలని నేను తెచ్చుకోలేను. ఎందుకంటే దీనికి ఒక ఇండెక్స్ లాంటిది ఏం లేదు. ఇప్పుడు లిస్ట్ అరే లిస్ట్ లో మనకి ఇండెక్సింగ్ లాంటిది ఒకటి ఉంది కాబట్టి తెచ్చుకోగలుగుతాను. కాకపోతే ఇక్కడ ఇండెక్సింగ్ లేదు కాబట్టి నేను తెచ్చుకోలేను, అంతే, ఆప్షన్ లేదు. మనం ఏదైనా ఎలిమెంట్ ని ర్యాండమ్ గా ఒక ఇండెక్స్ వాడుకొని మనం తెచ్చుకోవాలంటే అది లిస్ట్ అరే లిస్ట్ కే పాసిబుల్, కానీ సెట్ లో పాసిబుల్ కాదండి. అదే ఇక్కడ చెప్తున్నాం. ఇండెక్సింగ్ వల్ల లాభం ఏంటంటే ఎలిమెంట్స్ కెన్ బి యాక్సెస్డ్ యూజింగ్ ఇండెక్స్. ఒక ఇండెక్స్ వాడుకొని మనకు కావాల్సిన ఎలిమెంట్స్ ని మనము ప్రింట్ చేసుకోవచ్చు, తెచ్చుకోవచ్చు ఉన్నాయి, యాక్సెస్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఇండెక్సింగ్ లేదు కాబట్టి మనం యాక్సెస్ చేయలేమండి. ఓకే, ఒక ఎలిమెంట్ కావాలి, ఉన్న ఎలిమెంట్ లో ఒక ఎలిమెంట్ కావాలంటే మనం తెచ్చుకోలేము. అలాంటి దానికి మనము సెట్ వాడుకోవద్దు. ఎప్పుడైతే మనకి ఎలిమెంట్స్, మనకు కావాల్సిన ఎలిమెంట్స్ తెచ్చుకోవాలి, ఓకే, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు అందులోకి ఒక ఎలిమెంట్ నేను ఖచ్చితంగా తెచ్చుకోవాలి అన్నప్పుడు మనం ఇండెక్స్ ఉన్నదే యూస్ చేసుకోవాలి. సరే అండి, ఈ ఇండెక్స్ ఉండడం లేకపోవడం వల్ల చాలా డిఫరెన్సెస్ అనేది, చాలా తేడాలు అనేవి లిస్ట్ అండ్ సెట్ మధ్యలో వస్తాయండి. ఆ తేడాలు ఏంటివి అనేది నేను ఒకటి తర్వాత ఒకటి చూపిస్తాను. ఫస్ట్ తేడా వచ్చేసి ఇక్కడ లిస్ట్ లో డూప్లికేట్ ఎలిమెంట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. అయితే నేను ఏం చేస్తానంటే ఇట్లా ప్రింట్ చేయకుండా తీసేస్తాను. ఇప్పుడు ఈ ప్రింటింగ్ అట్లా చేయను, తీసేసి ఇప్పుడు లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని నేను ప్రింట్ చేయాలనుకోండి, నేను ఏం చేస్తాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని చెప్పేసి ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఇచ్చేస్తాను. లిస్ట్ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఇస్తే ఏమవుతుంది, లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అయిపోతాయి. చూడండి, రైట్ క్లిక్ రన్ యాజ్ జావా అప్లికేషన్ అంటాను, లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని మనకు ప్రింట్ అయిపోతాయి. సో ఇలా ప్రింట్ అయిపోతాయి అండి. ఓకే, 9 7 చూడండి, 9 7 1, ఫస్ట్ ఏముంది 9 ఉంది, ఇక్కడ 9 ఉంటే ఇక్కడ కూడా 9 ఉంది. తర్వాత 7 ఉంటే 7 ఉంది, 1 ఉంది, 5 ఉంది, 8 ఉంది, 2 4 3 6 122 99 77, ఇక్కడ 9 నుంచి 77 వరకు అన్ని ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అయినాయి. బాగానే ఉందండి. కాకపోతే నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, చెప్పే లైన్ ఏంటంటే అలోస్ డూప్లికేట్స్ అని చెప్పేసి, అంటే డూప్లికేట్ ఎలిమెంట్స్ ని, ఓకే, మరలా మనము అదే ఎలిమెంట్ ని మనము స్టోర్ చేసుకుంటే, ఇక్కడ 9 నే మళ్ళీ నేను స్టోర్ చేసుకుంటే ఇక్కడ ఏ ఇండెక్స్ లో స్టోర్ అవుతుంది అండి, ఇండెక్స్ 12 లో నేను 9 అనే ఎలిమెంట్ ని నేను స్టోర్ చేసుకుంటే ఏమవుతుంది, 9 అనే ఎలిమెంట్ ని ఇండెక్స్ 12 లో నేను స్టోర్ చేసుకుంటే ఏమవుతుంది అండి, ఇది ఫస్ట్ 9 అండి, తర్వాత 9 ఉంది, ఇది మరి డూప్లికేటే కదా, ఆల్రెడీ యాడ్ చేసినాం కదా 9 అనేది లిస్ట్ లోకి, మళ్ళీ 9 యాడ్ చేస్తే ఏమైనా ప్రాబ్లం వస్తుంది అంటే ఏం ప్రాబ్లం రాదండి. ఎందుకంటే ఇది ఇండెక్స్ 12 లో స్టోర్ అవుతుంది, ఇది వచ్చేసి ఇండెక్స్ 0లో స్టోర్ అయింది కాబట్టి వేరు వేరు ఇండెక్స్ లో సేమ్ ఎలిమెంట్ ఉన్నా సరే అది కన్సిడర్ చేసుకుంటదండి, లిస్ట్ కన్సిడర్ చేసుకుంటది. ఇప్పుడు నేను మళ్ళీ ప్రింట్ చేసినప్పుడు ఏమైతే చూడండి, ఈసారి ప్రింట్ చేసినప్పుడు 2 సార్లు 9 అనేది వస్తుందండి మనకి. ఇలా చూడండి, ఫస్ట్ 9 ఉంది, లాస్ట్ కూడా 9 ఉంది, చూడండి అది యాక్సెప్ట్ చేసింది. డూప్లికేట్ ఎలిమెంట్స్ ని ఎన్ని అయినా సరే డూప్లికేట్ ఎలిమెంట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. మధ్యలో కూడా మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి 9 ని. లిస్ట్ డాట్ ఇక్కడ కూడా ఒక 9 ని యాడ్ చేస్తాను కావాలని చెప్పేసి, చూడండి. ఓకే, సో ఈ ఇండెక్స్ కాన్సెప్ట్స్ అనేది చేంజ్ అవుతాయి. ఇక్కడ 5, ఇది 6, ఇది 7, ఇప్పుడు ఇది 8 అవుతుంది, ఇది 9 అవుతుంది, ఓకే 9 అవుతుంది, ఇది 10 అవుతుంది, దాని తర్వాత ఇది 11 అవుతుంది, ఇది 12 అవుతుంది, 13 అవుతుంది. ఓకే, అట్లా డిఫరెంట్ గా ఇండెక్సెస్ మారిపోయింది. కాకపోతే 9 ఎన్నిసార్లు ఉంది చూడండి, ఎన్నిసార్లు రిపీట్ అయింది, 3 సార్లు రిపీట్ అయింది. ఇప్పుడు రన్ చేసినా కానీ చూడండి 9 3 సార్లు ఉంటుందండి. ఓకే, డూప్లికేట్ అయినా సరే యాక్సెప్ట్ చేసుకుంటది, యాడ్ చేసుకుంటది. ఇక్కడ 9 అనేది ఇండెక్స్ 0లో ఉందండి, ఈ 9 వచ్చేసి ఇండెక్స్ 5 లో ఉందండి, ఈ లాస్ట్ 9 వచ్చేసి ఇండెక్స్ 13 లో ఉంది. కాబట్టి వేరు వేరు ఇండెక్స్ లో ఈ ఎలిమెంట్ అనేది స్టోర్ అయింది కాబట్టి, సేమ్ ఎలిమెంట్ స్టోర్ అయింది కాబట్టి లిస్ట్ అనేది అలో చేస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంది, ఇక్కడ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ లేదు కాబట్టి మీరు అదే విధంగా ఇంతకు ముందు చేసినట్టే ఇక్కడ కూడా 9 యాడ్ చేస్తాను నేను. ఓకే, ఇక్కడ 8 తర్వాత 9 యాడ్ చేసి, ఇక్కడ కూడా 8 తర్వాత నేను 9 యాడ్ చేస్తాను అంటే కుదరదండి. కుదరదంటే ఎర్రర్ ఏం రాదు మనకి, కంపైలర్ ఎర్రర్ రాదు, రన్ చేసినప్పుడు అవుట్పుట్ లో కూడా ఎర్రర్ రాదు. కాకపోతే జావా ఏం చేస్తుంది అంటే ఎక్కువ 9s ఉన్నాయి, డూప్లికేట్ 9s ఉన్నాయి కాబట్టి ఒక 9 ని మాత్రమే ఇందులో
3 9s లో ఒక 9 ని మాత్రమే అది కన్సిడర్ చేసుకుంటుందండి. మిగతా అన్ని డూప్లికేట్స్ ని ఇగ్నోర్ చేసేసుకుంటది. మీరు ప్రింట్ చేసి చూడండి, మీకు 3 9s ఉన్నా కానీ ఒకటే 9 ప్రింట్ అవుతుందండి. ఓకే, రన్ చేసి చూద్దాం. ఒకటే 9 అనేది ఈ లిస్ట్ లో ఒకటే 9 అనేది ప్రింట్. సరే అండి, ఇక్కడ ఏదో అయింది. ఇక్కడ లిస్ట్ కి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ సెట్ కి యాడ్ చేయాలి. యాక్చువల్ అయితే సెట్ 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 అని చెప్పేసి రాయండి. సెట్ 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 ఇక్కడ లిస్ట్ వాడుతున్నాను. ఇక్కడ ఆబ్జెక్ట్ డిఫరెన్స్ ఏముంది, సెట్ కాపీ పేస్ట్ చేసిన తర్వాత నేను మార్చలేదు ఇది. ఓకే, మార్చాలి మనం. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూడండి. సెట్ కి యాడ్ చేసాము. సెట్ కి యాడ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ సెట్ లో యాడ్ అయినాయండి. కాకపోతే 9 ఎన్నిసార్లు వచ్చిందంటే ఒకటేసారి వచ్చింది. ఇక్కడ నుంచి చూడండి, ఒకటే 9 ఉంది. 3 సార్లు 9 యాడ్ చేస్తే ఒకటే 9 అది కన్సిడర్ చేసుకుంది. ఎర్రర్ అయితే ఇయ్యదండి. మీరు డూప్లికేట్స్ యాడ్ చేయొద్దు, ఎర్రర్ లాగా వస్తుంది అన్నట్టు ఏమి ఉండదు. కాకపోతే అది స్టోర్ చేసుకునేటప్పుడు 3 9లు వేస్తే ఒకటే 9 ని స్టోర్ చేసుకుంటుందండి మెమరీలో. సో ఇక్కడ డూప్లికేట్స్ అనేది అలో ఉందండి. ఇక్కడ డూప్లికేట్స్ కి అలో అనేది లేదు. కాకపోతే ఎర్రర్ ఏం రాదు, కానీ ఇగ్నోర్ చేసుకుంటుంది అండి ఆటోమేటిక్ గా. సో ఇంకోటి వచ్చేసి ఈ ఇండెక్సింగ్ వల్ల ఇంకొక థింగ్ ఏంటంటే, ఇక్కడ ఆర్డర్డ్ కలెక్షన్ వస్తుందండి. ఆర్డర్డ్ కలెక్షన్ అంటే మనం ఏదైతే ఆర్డర్ లో ఎలిమెంట్స్ ని యాడ్ చేసినామో అదే ఆర్డర్ లో ఈ ఎలిమెంట్స్ అన్ని మెమరీలో స్టోర్ అవుతాయండి. ఇప్పుడు ఫస్ట్ 9 యాడ్ చేస్తే మెమరీలో ఫస్ట్ 9 యాడ్ అవుతుంది, ఎందుకంటే ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ఉంది కదా, అందుకోసం. సెకండ్ 7 యాడ్ చేస్తే మెమరీలో కూడా 7 సెకండ్ యాడ్ అవుతుంది. ఓకే, 1 యాడ్ చేస్తే మెమరీలో కూడా 1 యాడ్ అవుతుంది, థర్డ్ పొజిషన్. అట్లా ఏదైతే ఏ ఆర్డర్ అయితే మనము ఇన్సర్ట్ చేసినామో అదే ఆర్డర్ లో మెమరీలో స్టోర్ అవుతుంది. అదే మనం ప్రింట్ చేసి చూడండి. ఇక్కడ మరి ఈ సెట్ వచ్చేసి ఏంటంటే, మీరు ఏదైతే ఆర్డర్ లో మీరు ఎంటర్ చేశారో ఆ ఆర్డర్ లో స్టోర్ అవ్వాలని లేదండి, ర్యాండమ్ ఆర్డర్ లో స్టోర్ అవుతుంది. చూడండి డిఫరెన్స్, రెండింటిని ప్రింట్ చేస్తున్నాను, లిస్ట్ ని సెట్ ని. ఇక్కడ చూడండి, ఫస్ట్ లిస్ట్ చూస్తే మీరు ఏ ఆర్డర్ లో అయితే మీరు ఎంటర్ చేశారో 9715 చూడండి, అదే ఆర్డర్ లో స్టోర్ అయింది మెమరీలో. 892436 892436 122 99 77 9 122 99 79 9. అదే సేమ్ ఆర్డర్, ఎగ్జాక్ట్ సేమ్ ఆర్డర్ లో ఏదైతే ఆర్డర్ లో ఇన్సర్ట్ అవుతుందో అదే ఆర్డర్ లో స్టోర్ అవుతుంది. కాకపోతే మీరు సెట్కి వస్తే మాత్రం అలా ఉండదండి. సెట్ ఆర్డర్ అనేది మార్చేస్తుంది. మరి ఇది అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అంటే అది కూడా కాదండి. చూడండి, 122 తర్వాత 77 ఉందంటే అది అసెండింగ్ ఆర్డర్ కాదు, అట్లనే డిసెండింగ్ ఆర్డర్ కాదు. ఎందుకంటే డిసెండింగ్ అంటే 120 ఫస్ట్ ఉంటుంది, 1 లాస్ట్ ఉంటుంది. అట్లా కూడా లేదు. బిగ్గెస్ట్ నెంబర్ లాస్ట్ కి లేదు, లోయెస్ట్ నెంబర్. ఓకే, అట్లా. ఓకే, బిగ్గెస్ట్ నెంబర్ ఫస్ట్ లో లేదు, లాస్ట్ లో లేదు. దట్ ఏంటంటే దీని మీనింగ్ ఇది ర్యాండమ్ ఆర్డర్ అండి. చూడండి, మధ్యలో ఎక్కడో 99 వచ్చింది, మధ్యలో ఇక్కడ చూడండి 1 తర్వాత 2 3 వరకు బాగానే ఉంది, తర్వాత 99 వచ్చింది. ఓకే, అంటే ఏంది, ఒక పర్టికులర్ ఆర్డర్ ఏం లేదంటే దాని ఇష్టం ఉన్నట్టు ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటది. మనం యాడ్ చేసిన విధానంగానే స్టోర్ అవుతుంది ఆ మెమరీలో అంటే అట్లా కాదు, ఇది ర్యాండమ్ ఆర్డర్. అందుకోసం అన్ఆర్డర్డ్ కలెక్షన్ అని అంటామండి దీన్ని. ర్యాండమ్ ఆర్డర్ కానీ అన్ఆర్డర్డ్ కలెక్షన్. ఇక్కడేమో ఆర్డర్ లో స్టోర్ అయితే, ఇక్కడ ఇండెక్సింగ్ ఉంది కాబట్టి డూప్లికేట్స్ అలో అయినాయి, ఇండెక్సింగ్ ఉంది కాబట్టి ఆర్డర్ లో స్టోర్ అయినాయి. ఇక్కడ ఇండెక్సింగ్ లేదు కాబట్టి డూప్లికేట్స్ అలో అవుతలేవు, ఇండెక్సింగ్ లేదు కాబట్టి ఆర్డర్ లో స్టోర్ అవుతలేవు. అట్లా ప్రతిదీ ఇండెక్సింగ్ కి ముడిపడి ఉంటుందండి. తర్వాత మనం ఆల్రెడీ పాపులర్ ఇంప్లిమెంటేషన్ అయితే యూజ్ చేసినాము. లిస్ట్ యొక్క పాపులర్ ఇంప్లిమెంటేషన్ చైల్డ్ క్లాస్ ఏంటంటే అరే లిస్ట్. చాలా ఉన్నాయి, కాకపోతే అరే లిస్ట్ పాపులర్. సెట్ లో కూడా చాలా క్లాసెస్ ఉన్నాయండి సెట్ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్ చేసేది. కానీ హ్యాష్ సెట్ అనేది పాపులర్ కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ లో నేను అవి యూజ్ చేసుకున్నాను. ఇవన్నీ కాకుండా ఇంకొక యూజ్ కూడా ఉంటుందండి. అసలు మెయిన్ గా లిస్ట్ ఎప్పుడు వాడాలి, సెట్ ఎప్పుడు వాడాలంటే, లిస్ట్ ఎప్పుడు వాడతారంటే నాకు డూప్లికేట్స్ అనేది కావాలి, డూప్లికేట్స్ అలో చేసుకోవాలి, ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ కావాలి. ఓకే, ఒక ఆర్డర్ లో ఏదైతే ఆర్డర్ లో నేను ఎలిమెంట్స్ ని లిస్ట్ లో ఎంటర్ చేస్తున్నా అదే ఆర్డర్ లో స్టోర్ అవ్వాలి. అవి కాకుండా, ఇవి 3 కాకుండా ఎలిమెంట్స్ ని నేను ర్యాండమ్ గా యాక్సెస్ చేసుకోవాలి. వాటి యొక్క ఇండెక్స్ ద్వారా ఏ అయితే ఎలిమెంట్ నాకు కావాలో దాన్ని నేను యాక్సెస్ చేసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో మనం లిస్ట్ అనేది వాడుకుంటామండి. ఒక ఎలిమెంట్ నేను ఇప్పుడు 10 ఐటమ్స్ ఉన్నాయి, అందులో నాకు నచ్చిన ఐటమ్ నేను తీసుకోవాలనుకోండి, దాని ఇండెక్స్ ద్వారా నేను తీసుకుంటా. ఓకే, నాకు ఒక నెంబర్ ఇచ్చేసి ఆ ఇండెక్స్ ద్వారా నేను తీసుకుంటా. అది లిస్ట్ లో పాసిబుల్ అవుతుందండి. అదే సెట్ లో అట్లాంటిది పాసిబుల్ కాదు. ఓకే, సో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు నాకు డూప్లికేట్స్ అయినా పర్లేదు, ఇండెక్సింగ్ కావాలి, ఆర్డర్డ్ కలెక్షన్ ఆర్డర్ లో స్టోర్ కావాలి, నాకు నచ్చిన ఎలిమెంట్ నేను తెచ్చుకోవాలి అన్నప్పుడు లిస్ట్కి వెళ్తారు. మరి సెట్కి ఎప్పుడు వెళ్తారంటే, డూప్లికేట్స్ స్టోర్ అవ్వద్దు. ఓకే, నేను ఎన్ని ఎలిమెంట్స్ అని ఇస్తాను కానీ అందులో డూప్లికేట్స్ ఏమైనా వస్తే, ఓకే, డూప్లికేట్స్ ఏమైనా వస్తే అవి అలో చేయొద్దు. ఒకటే ఎలిమెంట్ తీసుకోవాలా. ఇండెక్సింగ్ కాన్సెప్ట్ నాకు అవసరం లేదు, ర్యాండమ్ ఆర్డర్ లో స్టోర్ అయినా పర్లేదు. కానీ ఈ సెట్ మెయిన్ గా ఎప్పుడు వాడతారంటే లుక్అప్ అంటాం అన్నట్టు. లుక్అప్ అంటే సర్చింగ్ లాగా. అంటే
నాకు కావాల్సిన ఎలిమెంట్ అందులో ఉందా లేదా తెలుసుకోవడానికి, తెచ్చుకోవడానికి కోసం కాదు. నాకు కావాల్సిన ఐటము 100 ఐటమ్స్ లో కానీ 10 ఐటమ్స్ లో ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే ఫాస్ట్ గా ఎట్లా చెక్ చేసుకోవచ్చు? ఇందులో కూడా లిస్ట్ లో కూడా చెక్ చేసుకోవచ్చు ఐటమ్ ఉందా లేదని. కానీ ఫాస్టర్ గా ఎట్లా చెక్ చేసుకోవచ్చు? సెట్ లో మాత్రం ఫాస్ట్ గా చెక్ అవుతుంది. ప్రోగ్రామ్ ఫాస్ట్ గా చెప్పేస్తుంది అన్నట్టు మనకి. నీకు కావాల్సిన ఐటమ్ దీనిలో ఉందా లేదా అనేది ఏది ఫాస్ట్ గా ఇస్తుంది, సెట్ అనేది ఫాస్ట్ ఇస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనం సెట్ కి వెళ్తాము. డూప్లికేట్స్ వద్దు. అట్ సేమ్ టైం మనకి ఫాస్ట్ గా ఒక ఐటమ్ నీ దాంట్లో ఉందా లేదా. ఓకే ఓకే. సో అందుకోసము ఇట్లా ఫాస్ట్ గా చెక్ చేస్తుంది కాబట్టి యాడ్ కానీ రిమూవ్ కానీ కంటెంట్స్ కానీ మనం అట్లాంటి ఆపరేషన్ చేసినప్పుడు సెట్ కి వెళ్ళాలి. లేదు యాక్సెసింగ్ కోసము ఇండెక్స్ ద్వారా యాక్సెసింగ్ కోసం కావాలంటే లిస్ట్ కి వెళ్ళాలి. ఓకే. మీకు ప్రాక్టికల్ గా కూడా చూపించానండి. ఓకే, ప్రాక్టికల్ కూడా చూపించాను. అన్ని ర్యాండమ్ ఆర్డర్ ఎట్లుంటది అవన్నీ చూపించేశాను. ఇంతే అండి, ఇంకా ప్రోగ్రామ్ దీనికన్నా ఎక్కువ ఏం లేదు. మీరు కావాలంటే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ యొక్క స్క్రీన్ షాట్ మీరు కావాలంటే తీసుకోండి. ఓకే, ఇదే అండి ప్రోగ్రాము. మీరు ప్రాక్టీస్ చేసుకుందాం అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని మీ కంప్యూటర్ మెషిన్, లోకల్ మెషిన్ లో ప్రాక్టీస్ చేసుకోండి. సరే, మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు అనుకుంటున్నాను. మీకు థియరిటికల్ గా కానీ ప్రాక్టికల్ గా కానీ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రోగ్రామ్ ఇక్కడ కూడా పెట్టానండి, మీరు ఇక్కడ కూడా తీసుకోవచ్చు. సరే అండి, ప్రాక్టికల్ గా థియరిటికల్ గా ఈ క్వశ్చన్ కి ఎట్లా ఆన్సర్ చేయాలని చెప్పాను. లిస్ట్ సెట్ అనేది ఇంటర్ఫేస్ అండి. కామన్ పాయింట్ వచ్చేసి అవి రెండు కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ కిందికి వస్తాయి. కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ కింద చాలా క్లాసెస్ ఇంటర్ఫేసెస్ అనేటివి ఉంటాయండి జావాలో. అట్లా దానిలో లిస్ట్ సెట్ అనేది ఒక రెండు శాంపుల్ ఇంటర్ఫేసెస్. వాటి మధ్యలో డిఫరెన్స్ ఏందని ఇక్కడ మీకు క్లియర్ గా చూపించాను. ఓకే, సరే అండి. మీకు ఈ సెషన్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి అండి. ఓకే, లైక్ మర్చిపోకండి. దానిలో పోయేదేం లేదు. లైక్ చేయడం వల్ల పోయేదేం లేదు. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు అంటారు, చాలా నేర్చుకుంటున్నారు. కాకపోతే మీరు కూడా ఏదో ఒకటి రిటర్న్ ఇవ్వాలి కదా. ఓకే, మనీ అయితే అడగట్లేదు నేను. ఒకటే మీ సహాయం అడిగేది ఏంటంటే లైక్ ఒకటి చేయండి చాలా అండి. మీకు ఇష్టమైతే వేరే చేయండి, కానీ లైక్ మాత్రం తప్పకుండా చేయండి. ఓకే, సో ఇలా లైక్ చేయడం వల్లనే మీకు ఈ వీడియో మీ దగ్గర వరకు వచ్చి ఉంటుంది. మీరు లైక్ చేస్తే మీలాంటి వాళ్ళు ఎంతో మందికి రీచ్ అవుతుంది. అలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. కాబట్టి ఈ టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని మీరు ఆదరించి ఈ యొక్క వీడియోని తప్పకుండా లైక్ చేయాలని కోరుకుంటూ ఈ సెషన్ ని ఇంతటితో ముగిస్తున్నానండి. వచ్చే సెషన్ లో కలుద్దాం. ధన్యవాదాలు. బాయ్ అండి.